ప్రియ స్నేహితులారా, సమాజంలోని మనుషులు రకరకాల వాటి కొరకు పరుగులు తీస్తున్నారు. ఆనాడు అపోస్తుడైన పౌలు గారు తన చివరి దశలో మాట్లాడుతూ నా పరుగు కడముట్టించితిని అంటున్నారు. అంటే క్రైస్తవులుగా మన పరుగు పరలోకానికే కావాలి అనే ఆలోచనతో మైండ్ రన్ టు హెవెన్ అనే నినాదమే మా ఈ ఛానల్ ఉద్దేశం. గాడ్ బ్లెస్ యూ. ఈ చక్కటి ఒక కార్యక్రమం దేవుడు మనకి నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటాను. దేవుని కృపను బట్టి నేడున్నటువంటి క్రైస్తవ సమాజంలో కొన్ని ఉన్నటువంటి లోటుపాట్ల గురించి సమాజానికి అవగాహన కల్పించడానికి మన వంతు ప్రయత్నం చేయడానికి మన మధ్యలోనికి సహోదరులు వచ్చారు. నేను వారి పరిచయాలతో కార్యక్రమాలు నేను తీసుకెళ్తాను కనుక ఈ లైవ్ లేకపోతే ఈ ప్రోగ్రామ్ వీక్షిస్తున్న ప్రతి వారు కూడా గమనించాలి. మొట్టమొదటిగా వారు చెబుతున్నది ప్రతిదీ కూడా మీరు చాలా జాగ్రత్తగా విని గ్రహించి సత్యాన్ని నేర్చుకోవాల్సిందిగా మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. మొదటిగా పరిచయాలతో మనం ముందుకు వెళ్దాం. అలాగే ఈ కార్యక్రమంలో కూడా చాలా మంచి విషయాలు ఉంటాయి. చాలా మంచి విషయాలు చర్చించడానికే చాలా అక్కడక్కడ ఉన్నటువంటి వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నటువంటి సహోదరులు కార్యక్రమం చేయడం కనుక ఈ సమయంలో మొదటిగా మనం పరిచయాలతో ముందుకు వెళ్దాం. తమ్ముడు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? జానీ, మీ పరిచయం చేసుకుని ఒకసారి మీ పరిచయాన్ని సమాజానికి ఒకసారి తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. అదే మీరే ఒక పేరు చెప్పి తీసుకెళ్ళండి. బాగుంటుంది. మీరు స్టార్ట్ చేయండి అన్న, అంటే మాకు ఫస్ట్ టైం కదా ఇది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అనేది సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారని పరిచయంగా మళ్ళీ మనం సబ్జెక్ట్ లోకి వెళ్దాము. మొదట మీరు పరిచయం రైట్ అండి, నేను చెప్తాను ఫస్ట్, తర్వాత మీరు ఒకళ్ళు మీరు చెప్తారు. కానీ మొట్టమొదటిగా నా పేరు పద్మాకర్ రావు. ఇప్పుడు నేను టర్కీలో ఉంటున్నాను. అయితే ముఖ్యంగా సత్యం నేర్చుకునే విషయంలో ఆసక్తిగా ఉండాలనేది ఎంత బలంగా ఈ రోజుకి నేను మారిపోయానంటే, ఒకనొక టైంలో నా ఆలోచన విధానం కానీ నావన్నీ కూడా అంత చిన్నగా ఉండేవి. చాలా చిన్నగా నడుస్తూ వచ్చేది. ఎందుకు ఇంత చిన్నగా నడుస్తుందంటే నాకు అప్పటికేం తెలియదు. నాకు ఎవరైనా వాక్యం చెప్పారంటేనే అమ్మో ఇది చాలా గొప్ప విషయం అన్నట్టుగా చక్కగా రాసేసుకున్నాను. అంత ఆసక్తిగా వినేవాడిని. కానీ అసలు విషయంకి వస్తే అసలు అది నిజము కాదు, అసలు అది సత్య సంబంధమైన ఆలోచన కాదు. కానీ అదే గొప్పగా నేను ఫీల్ అయ్యేవాడిని. అలాంటిది ఎప్పుడైతే నాకు సత్యం పరిచయమైందో ఇక 1 by 1 ఇక అసలు దాన్ని విడిచిపెట్టకుండా ఇంకా బలంగా వినడం రాసుకోవడం ఇదంతా ఎక్కువ మొత్తం వినిపించుకో కొన్ని వందల ప్రసంగాలు వినడం రాసుకోవడం వల్ల చాలా విషయాలు లోపలికి వెళ్ళిపోయి ఇప్పుడు ఒకవేళ ఎవరైనా బైబిల్ వ్యతిరేకించే విధంగా కానీ బైబిల్ తక్కువ చేసి మాట్లాడే విధంగా కానీ ఒకవేళ ఎవరు వచ్చినా అది వాళ్ళ సేవకులు అవ్వచ్చు, ఆ తర్వాత బయట ఉన్న వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, ఖచ్చితంగా వాళ్ళు సమాధానం చెప్పాలి, సాత్వికంతో సమాధానం చెప్పాలి, వాళ్ళు నోరు ముయించాలి. అలా నోరు ముయించేంత జ్ఞానాన్ని దేవుడు నాకైతే అనుగ్రహించాడు. అంత జ్ఞానాన్ని అయితే నేను సమకూర్చడం జరిగింది. ఇక ఇక్కడ ఈ సమయంలో ఒక చిన్న పాయింట్ చెప్పేసి నేను నా పరిచయం ముగించేస్తాను. నేను ఖత్తర్లో పనిచేస్తున్నప్పుడు ప్రతిరోజు చక్కగా ప్రార్థన చేసుకోవడం, వాక్యం వినడం, వాక్యం చదువుకోవడం క్రమంగా నడిచింది. అయితే ఒకనొక టైంలో నాది నైట్ డ్యూటీ. ఈ నైట్ డ్యూటీ ప్రార్థన చేసుకోవడానికి అంత వీలుగా ఉండేది కదా నాకు. ఎందుకంటే మార్నింగ్ వెళ్ళడం, నిద్రపోవడం, మళ్ళీ రావడం అన్నట్టు ఉండేది. 12 గంటల డ్యూటీ, 14 గంటలు అంతా గడిచిపోయేది. బస్సు ఇదంతా అయిపోయేసరికి నాకు అంత టైం ఉండేది కాదు. ప్రభావ నేను ప్రార్థన చేసుకోవాలి, నాకు ఆ సమయాన్ని అనుగ్రహించండి అని చాలా భారంతో అడిగినప్పుడు డ్యూటీలోనే 12 గంటల డ్యూటీలోనే ఒక అరగంట నుంచి ఒక గంట సేపు ఆ సమయాన్ని దేవుడు నాకు స్పెషల్ గా అనుగ్రహించినట్టు అయింది. సంవత్సరాల పాటు చక్కగా కొనసాగుతూనే వచ్చింది పరిస్థితి. ఆ తర్వాత అనుకోకుండా డే డ్యూటీలు వేసాను, నన్ను పగల డ్యూటీలు వేసాను. ఇప్పుడు నైట్ డ్యూటీలో చక్కగా ప్రార్థన నడుస్తుంది, వాక్యం నడుస్తుంది, చక్కగా బాగుంది బాబు అనుకున్నదానికి మళ్ళీ ఇదేంటి అని చాలా బాధ అనిపించింది, చాలా ఆవేదన అనిపించింది. తర్వాత నేను ఎప్పుడైతే ప్రార్థన చేసుకోవడానికి అవకాశం నాకు దొరకలేదో, ఎప్పుడైతే ప్రార్థనకి దొరకట్లేదో, నిజంగా ఆ రోజు స్టేర్కేస్ ఎక్కి మొత్తం 3 ఫ్లోర్లు స్టేర్కేస్ ఎక్కి మా క్యాంప్లోను చాలా ఇష్టం.
ప్రభా నేను మీతో మాట్లాడే సమయం నాకు దొరకట్లేదు, నేను ప్రార్థన చేసుకున్నాను చక్కగా, ఇదంతా లేదు పరిస్థితి, ఏంటి ప్రభావ ఎలాగైపోయిందని చాలా బాధపడిపోయి చాలా ఏడ్చేసి ఆ రోజు నాకు అవకాశం కల్పించండి అని ప్రార్థన చేసుకుని కిందకు వచ్చేసాను. సరే ఆ రోజు తర్వాత మళ్ళీ డ్యూటీకి వెళ్ళాను. డ్యూటీకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసరికి రూమ్లో ఎవరు లేరు. ఇదేంటి రూమ్లో ఎవరు లేకపోవడం అంటే అసలు ఏం జరిగింది అంటే, క్యాంప్ చేంజ్ అమ్మా మీకు అని అన్నారు. అంటే ఈ క్యాంప్ నుంచి వేరే క్యాంప్ అన్నారు. ఇక్కడే ఇంత ఇబ్బంది పడుతున్నాం ప్రార్థన చేసుకోవడం కంటే మళ్ళీ వేరే క్యాంప్ అంటున్నారు, అసలు ఏంది ఇది పరిస్థితి అని చాలా అంటే చాలా బాధపడిపోయాను. అలా బాధపడిన తర్వాత మేము మొత్తానికి అయితే సామాన్ చదివేసుకున్నాం, ఆ క్యాంప్కి వెళ్ళిపోయాం. నేను వెళ్ళేసరికి అక్కడ ఎవరు లేరు, మొత్తానికి అది నా రూమ్ సంబంధించి ఎవరు లేరు, వేరే ఇదంతా క్లమ్జీగా ఉంది. తర్వాత ఆ రాత్రికి ఏదో పడుకున్నాను. ఇక తర్వాత రోజు డ్యూటీకి వెళ్ళిపోయాను. మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయి అక్కడ నేను డ్యూటీలో జాయిన్ అయినప్పుడు అక్కడ కొంతమంది నాకు పరిచయం అయ్యారు. తమ్ముడు నువ్వు మారుమే తమ్ముడు అన్నారు. అవునన్నయ్య, మరి మా రూమ్ వాళ్ళు ఏమైనా వేరే రూమ్ తీసుకున్నారు, నువ్వు మా రూమే అన్నారు. సరే అన్నయ్య, తాళం అక్కడ ఏంటంటే తీసుకున్నావా అన్నారు. ఏం తాళం అన్నయ్య అంటే, అదే మనం 6 రూమ్లో ఉన్నాం, 5 నైట్ డ్యూటీ, 5 మేము నైట్ డ్యూటీ, నువ్వు ఒక్కడ పగల డ్యూటీ, నువ్వు వెళ్ళాక తాళం తీసుకుని చక్కగా స్నానం చేసి పడుకో, ఇంక నీకు ఏ కూడా ఉండదు అని అన్నారు. నాకు నిజంగా చాలా అంటే చాలా సంతోషపడిపోయాను. ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చేసరికి నైట్ డ్యూటీ ఎవరు ఉండరు, వాళ్ళందరూ డ్యూటీలో ఉంటారు. నేను రావడం చక్కగా స్నానం చేసుకోవడం, అరగంట సేపు కాదు, గంట సేపు కాదు, 2 గంటలు మనం ప్రార్థిస్తున్న అవకాశం దేవుడు కల్పించాడు. అంటే ఎప్పుడైతే మన ఆసక్తిగా దేవుని పనులు బలంగా నిలబడతామో ఆటోమేటిక్ గా ఆయన ద్వారా తెరుస్తూనే ఉంటాడు. ముఖ్యంగా ఎవరైనా సరే ఇలానే ఉండాలి. అంత ఆసక్తిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మరిన్ని ద్వారా తెరుస్తారైనా తెరవడమే కాదు, అనేకులకు ఆశీర్వాదకరంగా మనం నిలబెడతాడు. అలాంటి బలమైన ఆసక్తి కలిగి మనం అందరం ముందు కొనసాగాలి. మళ్ళంటి వాళ్ళని అనేక మంది తయారు చేయాలనేది నా భావన. అదే భావంతో నేనైతే ముందుకెళ్తున్నాను. మీరందరూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. రైట్, ఇది నా పరిచయం. థ్యాంక్స్ అనే మీ ఊరు చెప్పలేదు, అనే మీ ఊరు చెప్పలేదు. మాది నిడదోల దగ్గర పాపవరం అనే. ఇంకోటి ఏంటంటే మీరు మాట్లాడేటప్పుడు అంటే ఒకరు మాట్లాడుతున్నప్పుడు వీలైనప్పుడు మీరు అందరూ మ్యూట్ లో పెట్టేసుకుంటే మంచిది. ఆ డిస్టెన్స్ అయితే రాదు మాట్లాడిన సేపును. అదొక చూడండి. మొదట మరొకసారి నేను చెప్తున్నాను, మీ పరిచయం చేసుకోండి. మీ పేరు, మీ ఊరు, మీ సేవ గురించి పరిచయం చేసుకోండి. నెక్స్ట్ ఇంకా చాలా మాట్లాడవలసింది ఉంది కాబట్టి అప్పుడు మాట్లాడదాం. రైట్. తర్వాత మన మధ్యలోకి వచ్చాడు సత్య గారు. ఆయన పరిచయం చేసుకుని తన పరిచయాన్ని సమాజానికి తెలియజేయవలసింది కోరుతున్నాను. తర్వాత ఇంకా మాట్లాడు. అందరికి వందనాలు అన్న. మాది వచ్చేసి కడప దగ్గర బద్వేలు. ఈ బద్వేలు ప్రాంతంలో దేవుడు నాకు ఇచ్చిన సేవా పరిచర్య 2 సంఘాలను ఇచ్చాడు. ఆ 2 సంఘాలను నేను ఆయన మీద భారంతో వేస్తూ కొనసాగుతూ పోతున్నాను. అదే నా చిన్న బద్వేల్, కడప జిల్లా బద్వేలు. ఆ గ్రామంలోనే దేవుడు 2 సంఘాలు నేను నడుపుకుంటూ దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం కొద్దీ బలపరుస్తూ ఆత్మీయంగా స్థిరపరుస్తూ అలా కొనసాగుతూ ఉంది. అంతేనా? మొత్తంగా చక్కగా మీ పంచాయతీ మరొక సహోదరులు కూడా ఉన్నారు మన మధ్యలో. జానీ గారు గురించి మాట్లాడుతున్నారు. అందరికీ వందనాలు. నా పేరు జానీ. మాది సేమ్ శివ చెప్పినట్టే మాది కడప దగ్గర బద్వేల్. మేమిద్దరము మా అమ్మ అల్లుళ్ళమి. ఇప్పుడు శివ ఎక్కడైతే పరిచయం చేస్తున్నాడో నేను కూడా తరచుగా అక్కడికే వెళ్ళి నేను కూడా ఇక్కడ ప్రస్తుతం వృత్తిరీత్యా ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నా. నేను వెళ్ళినప్పుడల్లా దేవుడి దయ వల్ల, దేవుడి కృప వల్ల అక్కడ వాక్య పరిచర్య చేయడం అనేది జరుగుతుంది. అదన్న విషయం. అంతే. ప్రస్తుతానికి ఎక్కడ ఉంటున్నారు తమ్ముడు మీరు? హైదరాబాద్ అన్న. వెరీ గుడ్. హైదరాబాద్ లో ఉన్నప్పటికీ కూడా మీరు ఎప్పుడు తరచుగా వెళ్తూ అక్కడ పరిచర్యలో పాల్గొంటుంటారు. పరిచయాలు చాలా చక్కగా ఉన్నాయి. ఎందుకంటే ఊరు పేరు అనేది కాదు కానీ మన తీరు విషయంలో దేవునికి ఎంత దగ్గరగా ఉన్నారో అనేది ఈ పరిచయాలతో కూడా అర్థమవుతుంది. రైట్. అయితే క్రైస్తవ సమాజానికి ఏమైనా చెప్పాలి, ఏమైనా చెప్పి ఆ సమాజాన్ని బాగు చేయాలి
అనే ఒక ఆలోచనతో ఈరోజు మీరు ఈ కార్యక్రమంలోనికి రావడం జరిగింది. ఎందుకనంటే ఆ మీరే కాదు, ఆ మనలాంటి చాలా మంది ఈరోజు పడుతున్న చిన్నపాటి ఆవేదన, లేకపోతే దాన్ని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ కూడా అది బాధ కావచ్చు, ఆవేదన కావచ్చు. ఎందుకు ఈ ఆవేదన, ఎందుకు ఈ బాధన? అటు సేవ అని జరుగుతుంది కానీ సేవలో ఏం జరుగుతుంది, సంఘాల్లో ఏం జరుగుతున్నాయి, ఆ క్రీస్తు కనిపించకుండా, అంటే క్రీస్తుని చూపించకుండా నేడున్నటువంటి క్రైస్తవ సమాజంలో మనల్ని మనం చూపించుకోవడానికి ఎక్కువ ఆ సమయం సరిపోవటం లేదన్నట్టుగా కనబడుతుంది. అదే దాని మీదే ఈరోజు టాపిక్ మనం మాట్లాడుతూ ఉన్నాం. ఆ సేవకుడా లేకపోతే శోధకుడా అనే ఒక మంచి టైటిల్ తో ఈ సందర్భాన్ని మనం చర్చించబోతూ ఉన్నాం. కనుక మీకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి, అలాగే ఆత్మ సహకారాన్ని బట్టి ఎవరినో విమర్శించాలనో, లేకపోతే మనల్ని మనం గొప్ప చేసుకోవాలనో, లేకపోతే మనం ఏదో హైలైట్ అవ్వాలనో కాదు, కానీ మన చుట్టూ మనతో ఉన్నవాళ్ళు, మన చుట్టూ ఉన్నవాళ్ళు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళందరినీ ఆ మనం నిజమైన క్రైస్తవులుగా చూడాలన్న ఆశతో, కోరికతో ప్రభు కూడా అదే కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆ విధంగా ఆ మీకు ఎదురైన అనుభవాలు కావచ్చు, నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఎదురైన అనుభవాలు కావచ్చు, లేకపోతే మీరు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని సమస్యలు కావచ్చు, లేకపోతే మీరు చెప్పాల్సినటువంటి సంగతులు కావచ్చు, ఏదైనా చాయిస్ అవసరం మీరు ఆ మాట్లాడండి. సమాజానికి చక్కటి వివరణ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మొదటిగా ఆ జానీ గారు, బ్రదర్ జానీ గారు మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాను. మిగతా చాలా వారు థ్యాంక్స్ అన్న, మీతో- చాలా థ్యాంక్స్ అన్నయ్య. మంచి విషయాన్ని మీరు దేవుడి దేవాలో చెప్పడం జరిగింది. ఎందుకంటే నేడున్న సంఘాల్లో క్రీస్తు కనుమరుగైపోయాడు. ఇది మటుకు అక్షర సత్యం. ఈరోజు బోధకులుగా చలామవుతున్న చాలా మందిలో క్రీస్తు కనుమరిపోయాడు. క్రీస్తుతో పాటు క్రీస్తు ప్రేమను కూడా మనకు కనుమరుగైపోయింది. ఎందుకంటే ఈరోజు చాలా మంది బోధకుల్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మత్తయి సువార్తలో ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఆయన ఒక మాట చెప్తూ 11వ వచనంలో ఒక మాట అంటాడు. ఒకసారి వీలైతే మీకు దగ్గర బైబిల్ ఉన్నట్టుంటే తీర్చండి. టాపిక్ లో మనం మిగతా వాళ్ళు చదివేంత మనకు టైం ఉంది. ఓకే, నేనే చెప్తాను. ఓకే అండి, రైట్, థ్యాంక్స్. మీలో అందరికంటే గొప్పవాడు పరిచారకులో ఉండవలెను. తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని ప్రభువు చెప్తాడు. సో ఈరోజు క్రైస్తవులు ఏమైపోయిందంటే, సేవకులుగా పిలువబడుతున్న వారిలో చాలా మంది, అంటే ఒక సహోదరుడు సేవ చేస్తున్నాడు అని అంటే ఎలా, ఇప్పుడు సేవ చేయాలి అని అంటే ఎలా అంటే, ప్రస్తుతం తనకు అంతో ఎంతో అమౌంట్ అయినా ఇచ్చి ఉండాలి, ఏది తన పరిచర్య నిమిత్తం, లేదంటే తనతో పాటు సెల్ఫీ అనేది ఉండాలి, లేదంటే తనతో పాటు తన్ని పొగుడుతూ తన్ను గొప్పగా కీర్తిస్తూ కొన్ని వీడియోలు తీసి తన గురించి ఉన్నతంగా చెప్పితేనే తమ సంఘాల్లో కానీ తమ పరిచయలో కానీ అవకాశం ఇచ్చే పరిస్థితి ఇప్పుడు సంఘంలో ఏలుబడి చేస్తుంది. సో వీళ్ళ అధికారులుగా ఉంటూనే ఇప్పుడు అలాంటి పరిస్థితి, ఎవరైనా చిన్న తప్పక సేవకులు ఎవరైనా దేవుడి దేవాల మనలాంటి వాళ్ళు, ఇప్పుడు పరిచర్య చేస్తున్న సత్య గాని, అర్జున్ అన్న గాని, పైన కూర్చున్న పద్మ అన్న గాని, ఇలాంటి వాళ్ళు పరిచర్య ఎవరైనా చేస్తుంటే ఆ పరిచర్యను ముందుకు తీసుకుపోవాలి. అరే మనవాడే కదా, మన సహోదరుడే కదా, రేపు మనం ఎక్కడైనా మీటింగ్స్ పెడుతుంటే ప్రస్తుతం వాళ్ళని వాడుకుందాం, వాళ్ళను కూడా ప్రభు పనిలో ఉన్నతంగా వాడుకున్న అటువంటి పరిస్థితులు అయితే, అటువంటి ప్రేమ అయితే మనకు కనిపించట్లేదన్న. వాస్తవానికి మన బైబుల్ సంగతుల్లో చాలా విషయాలు గమనిస్తే, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే యోహాన్ను చూపిస్తూ ఆయన మండుచున్న దీపము అని ప్రకటన చేశాడు. నా మాటలు మీరు అర్థం చేసుకోవాలి.
ఒక సేవకుడు మండుతున్నప్పుడు సాక్షాత్తు పరమందున్న దేవుడే అతని గురించి ఇచ్చిన సర్టిఫికెట్ ఏంటంటే అతను మండుచున్న దీపము అని అన్నాడు. ఈ రోజు కూడా ఎందుకంటే ఈ రోజు ఏదో మనం ఇది చెప్పితేనే ఎవరో మనల్ని వాడుకోవాలి అని ఒక ఆ, లేదా మనల్ని కూడా వాళ్ళని గుర్తించాలనే గుర్తింపు కోసం అయితే ఇది చెప్పట్లేదు. అది నాలో ఉన్న మంట అది. అంటే ఒక సేవకుడు ఎవరైనా బాగా చెప్తున్నాడు, అతనికి వాక్యం పట్ల అవగాహన ఉంది, సత్యం చెప్తున్నాడు, సత్యాన్ని చెబుతున్న ప్రతి సేవకుడిని మోసుకొని పోవాల్సిన బాధ్యత ప్రతి సేవకుడికి ఉంది. అది ఇక్కడ ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా మందిలో అంటే ఈయన ఫస్ట్ నేను చెప్పాను కదా, ఎవరైతే గొప్పగా ఉంటున్నారు ఇప్పుడు అంటే పెద్ద ఒక ప్రీమియం సేవకులు అంటే ఉన్నత స్థాయిలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు అటువంటి వాళ్ళు గుర్తించి వాళ్ళను కూడా సేవలో ఖచ్చితంగా వాడుకోవాల్సిన బాధ్యత అయితే అందరికీ ఉంది. కానీ ఈరోజు అటువంటి పరిస్థితి అయితే కనుమరుగైపోయింది. అంటే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళే, వాళ్ళకు డబ్బులు ఇచ్చిన వాళ్ళే, వాళ్ళతో ఫోటోలు తీసిన వారే, లేకపోతే వాళ్ళ గురించి గొప్పగా ప్రకటన చేసి వాళ్ళ గురించి కొన్ని మాటలు గొప్పగా చెప్పిన వాళ్ళు మాత్రమే పరిచర్యలో తీసుకునే పరిస్థితి ఈరోజు మనకు కనబడుతుందన్నమాట. సో అటువంటిది కనపరాకూడదు. ఒక నతనేల్ని కూడా చూపిస్తూ యేసుక్రీస్తు ప్రభు ఇతని యందు ఏ కపటము లేదు అని గొప్పగా కీర్తించాడు. ఎందుకంటే సత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, సత్యం కొరకు బ్రతుకుతున్నప్పుడు ప్రతి సేవకుడు తన భుజాల మీద పెట్టుకొని మోసుకొని పోవాల్సిన బాధ్యత అది. ఈ సంఘము నాది, మా సంఘస్థులే మాత్రమే చెప్పాలి, మిగతా వారు ఎవరు చెప్పకూడదు, మిగతా వారు మాకు సంబంధం లేదు అని అనుకోవడం అది చాలా అవివేకం. క్రీస్తు అలాంటి పరిచర్య ఎప్పుడు చెప్పలేదు. క్రీస్తు కూడా పేతురును పిలుస్తూ పేతురును ఎన్నోసార్లు మాట ఎందుకు తప్పిపోయిన పేతురును పిలుస్తూ ఈ బండ మీద ఈ బండ మీద నా సంఘమును కట్టు అని చెప్పాడు. కట్టు అని చెప్పిన పేతురు ఒకానొకడ బాగా క్రీస్తుకు ముఖపరిచయం ఉన్న పేతురు, క్రీస్తుతో పాటు బ్రతికిన పేతురు కూడా పౌలు ఎప్పుడో ఒకసారి వచ్చిన పౌలును కూడా దగ్గరికి తీసి పౌలును కూడా ఆదరించడం అనేది మనము పేతురు రాసిన పత్రికలో కూడా ఆయన గురించి గొప్పగా చెప్పడం కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే సేవకుల్లో అటువంటి నియమం అనేది ఉండాలి. ప్రభు ప్రేమ, ఆ ప్రభు యొక్క ప్రత్యక్షతను, ప్రభు యొక్క ప్రత్యక్షను ప్రతిబింబములా చూపిస్తూ ఆ ప్రేమను కనపరుస్తూ ఎవడైనా మండుతూ ఉంటే వాడిని తీసుకెళ్లి పరిచర్యలో వాడుకోవడం, ఆ పరిచర్యను ఉన్నతంగా ముందుకు తీసుకెళ్లడం అటువంటిది ఈ రోజు లేదు. ఎవరి భజన ఎవరిది వాళ్ళదే అయిపోయింది. అటువంటి పరిస్థితిలో ఉంటున్నాం మనము. సో మనం కూడా అటువంటి పరిస్థితి రాకూడదు అనే ఈ హెచ్చరికలు నేను కొన్ని విషయాలు ఈ ముందు మీకుతో పంచుకుంటున్నాను. మిగతా మీరు కూడా కొంచెం చెప్తే మీ అవగాహన, ఊరికి జస్ట్ అవగాహన కొరకు ఇది చెప్పాను. ఇంకా మిగతా తర్వాత ఏమైనా ఉంటే దేవుడి దగ్గర మాట్లాడుకో. చాలా సంతోషం తమ్ముడు. ఉన్న సమయంలో చాలా చక్కటి వివరణ. నిజంగా నేడున్నటువంటి క్రైస్తవ సమాజంలో జరుగుతున్న ప్రతిదీ మీరు క్రీస్తు పక్షాన ఆవేదనతో మాట్లాడారు. సమాజం అర్థం చేసుకోవాలి ఈ పాయింట్ ఖచ్చితంగా. చాలా సంతోషం. మరొకసారి మీకు సమయాన్ని నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఈ సమయంలో సహోదరులు పద్మాకర్ గారికి కూడా నేను సమయాన్ని ఇస్తూ ఉన్నాను. ఈ సమయంలో అదే క్రైస్తవ సేవ లేకపోతే అదే క్రీస్తు సేవ లేకపోతే కార్పొరేట్ సేవ అనే విషయంలో ఇప్పుడు చర్చించవలసిన అవసరం కూడా ఉంది. అంటే క్రీస్తు సేవ అంటే మనం క్రీస్తుకి సేవ చేస్తున్నామా, లేదంటే మనకు సేవ చేయించుకుంటున్నాం? అంటే కార్పొరేట్ సేవ అలా ఉంటుంది కదా. దీని మీద తమ్ముడు ఏమైనా మాట్లాడితే సమయం చూసుకోండి. ముందు మళ్ళీ మీకు సమయాన్ని కూడా నేను ప్రయత్నిస్తాను. వదనాలనే ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజున ఇప్పుడు అన్నయ్య మాట్లాడిన విషయం ఏదైతే ఉందో, సో చాలా మంది వాళ్ళ స్వార్థమైనట్టుగా చాలా మంది ఉన్నారు. సో మరి అది కరెక్ట్ కాదు. అంటే ముఖ్యంగా ప్రేమ అనేది మిస్ అయింది కాబట్టి ఈ సత్యాన్ని గుర్తించడం అనేసి వాళ్ళ వ్యాపారం వాళ్ళు అన్నట్టుకున్నారు. సరే ఇప్పుడు విషయం ఏంటిదంటే, ఇప్పుడు ఎందుకు వాళ్ళ అవకాశం, అసలు ఎవరు నువ్వు అనేవాళ్ళు ఉన్నారు. తర్వాత ఇచ్చిన తర్వాత ఈ అవకాశాలు కొంతమందికి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా మంది వాళ్ళు సపరేట్ సంఘాలు ఎక్కేస్తున్నారు. ఈ భయాలు ఎక్కువైపోయినాయి ఈ రోజున. కష్టపడి సేవకుడు కొంత సంఘాన్ని సమకూర్చిన తర్వాత ఎవరో కొంత ఆసక్తిగా వచ్చి ఏదో 2 మాటలు చెప్పేసరికి సరే ఈయనకంటే ఆయన బాగా చెప్తున్నట్టున్నాడు ఏంటి అన్నట్టు వాళ్ళు అట్రాక్ట్ అయిపోవడం. అంటే ఈ మధ్యలో సత్యం లేక, రెండోది ప్రేమ లేక. నిజంగా సత్యం ఉంటే సేవకుడి దగ్గరికి వెళ్తారు, వెళ్ళరు. అదొకటి మనకు కావాలి. రెండోది ఈ మధ్యలో ప్రేమ వచ్చినోడుకుంటే సంఘానికి బలపతి ప్రయత్నం చేస్తాడు. సత్యం ఎరుగునోడు అయినా సరే
వాళ్ళ దగ్గర సత్యం లేదు, సరే వీడు సత్యం ఎరిగినోడే, సంఘానికి అక్కడే ఉండి బలపరిచే ప్రయత్నం చేయాలి. వీళ్ళలో ప్రేమ లేదు, వాళ్ళ దగ్గర సత్యం లేదు, వీడి దగ్గర ప్రేమ లేదు. మొత్తానికి ఏం జరుగుతున్నాయి అంటే సంఘాలు ముక్క ముక్కలు అయిపోతున్నాయి. ఇక 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 కొంచెం మనం ముందుకెళ్తే, ఇక మనం కొంచెం ముందుకెళ్తే అక్కడ జరుగుతుందా ఏంటిది అంటే కొంచెం అన్ని రకాలుగా బాగుంది. ఇంక ఈ సంఘాన్ని ఎవరు వచ్చి డిస్టర్బ్ చేయట్లే. ఒకటి 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 మెట్టి 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 ఎక్కుంటా పైకి వచ్చేసారు. స్టార్ట్ చేసినప్పుడు బాగానే ఉన్నారు వీళ్ళు, స్టార్ట్ చేసినప్పుడు చాలా ధ్యానంగా ఉన్నారు, చాలా చక్కగా ఉన్నారు, చాలా అద్భుతంగా ఉన్నారు వీళ్ళందరూ కూడా. కానీ ఎప్పుడైతే 4 రూపాయలు రావడం జరిగిందో, ఇక ఇప్పుడు ధర్మన్న ఆయన ఉన్నాయి మా రూమ్ లో ఉన్నారు. ఆయన అన్నారు, ఏమన్నారంటే మీ పాస్టర్లకి మరి నెల శాలరీ ఇచ్చారంట కదా, మీకు మీ స్నేహితులు కొంతమంది మరి ఇచ్చేస్తున్నారు, మరి డబ్బులు ఇచ్చేస్తున్నారంట కదా, దశమ భాగ్యం దేని కింద మరి ఇచ్చారంట కదా, ఎందుకు ఇవ్వాలి అంటే ఏమో ఇస్తున్నారు కదా అంటున్నాడు. అంటే ఇక కొంతమందిలో రుద్దేశారు ఏమని, ఇదిగో మీ పాస్టర్కి శాలరీ ఇచ్చారంట కదా, ఇప్పుడు అందరు తీసుకుంటున్నారా, అందరికి ఇస్తున్నారా అంటే కొంతమంది నిలబెట్టేస్తున్నారు, ఇవ్వాల్సిందే దశమ భాగం అని నిలబెట్టేస్తున్నారు. ఇప్పుడు అలా నిలబెట్టి 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 ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కనీసం మనలాగే చాలా మంది స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారు కదా, వాళ్ళ పరిచయం మనం సాయం చేద్దామనే ఆలోచన ఎవరికి కనబడట్లేదు, ఎవరి దగ్గర కనబడట్లేదు. మనం నిండిపోయామా, మనం కూడా వేసుకున్నామా, ఇదే ఆలోచన ఉన్నారు. అంటే అంటే ఇప్పుడు నీకు ఇవ్వాలా తమ్ముడు, ఇప్పుడు నీకు ఇవ్వాలా ఏంటి అని అంటే నాకు అవసరం లేదు నాయన. మొత్తానికి అయితే పరిచర్య కోసం సత్యం కోసం నిలబడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కనీసం వాళ్ళు ఆ రోజు తినడానికి ఉండకపోవచ్చు, అలాంటి వాళ్ళు గుర్తించి కనీసం వాళ్ళు సాయం చేయగలిగితే మంచిది. అది లేదు, అది లేదు. మేము సంపాదించుకున్నామా, మేమున్నామా అనే ఆలోచనలు ఉన్నారు. తర్వాత సంపాదించుకోవద్దు, బతకొద్దు అని నేను చెప్పట్లేదు. ఏదైతే మనం కూర్చోమో దానికి న్యాయం చేయగలిగితే మంచిది, సత్యం చెప్పగలిగితే మంచిది. ఏదో పొరపాటు అయితే జరిగింది, దేవుడు క్షమించగాక. ఇక నుంచి ఎవరైతే సత్యం చెప్తున్నారో, ఎవరైతే బైబిల్లో ఉన్న విషయాలు చెప్తున్నారో వాటిని గుర్తించి ఇది ఇంతకాలం పొరపాటు అయితే అయింది, సారీ సంగమా క్షమించండి అని చెప్పి క్షమాపణ కోరుకుని ఇక నుంచి ఆయన సత్యం కోసం నిలబడగలిగితే దేవుడు చాలా సంతోషిస్తాడు. అంతేగాని ఇప్పటి వరకు మనం ఏదో చెప్పేసి ఇప్పుడు దానికి కాదని క్షమాపణ చెప్తే అది మన ఇమేజ్ డ్యామేజ్ అయిపోద్దేమో అని ఆలోచనలు ఉంటే ఖచ్చితంగా దేవుడు దాన్ని కూరుకోడు, ఖచ్చితంగా పాత్రలను పంపించేస్తాడు. ఇప్పుడేం అర్థం కాదు, ఇప్పుడు ఏంటంటే అంత హై లెవెల్లో ఉండొచ్చు, ఇప్పుడేం అర్థం కాదు. కానీ ఖచ్చితంగా ఒక రోజు ఉంటుంది, దానికి సమాధానం చెప్తాడు దేవుడు. అయితే ఒకటి ఇక్కడ ఒక నుంచి మనకు అర్థం కావాలి, కార్పొరేట్ సేవకులు మరి సేవ దేవుని చేయాలా వీళ్ళకి చేయించుకోవాలా అని అంటే ఇప్పుడు ఇది కూడా అది జరుగుతుంది. వీళ్ళకి చేయించుకుంటున్నారు సేవ, వీళ్ళకి బాడీ గార్డులు, వీళ్ళకి గొడవ ఇదంతా వేరేగా ఉంటుంది. సరే ఇప్పుడు నేను ఈ బాడీ గార్డులు ఇవన్నీ కూడా ఇప్పుడు రక్షణ లేకపోతే అలాగా, మన ఒక సేవకుని చంపేశారు కదా, మన సేవకుడిని చంపేశారు కదా, మరి ఏంటి నాకు రక్షణ కావాలి కదా అని అంటారు. అవును రక్షణ కావాలి, కాకపోతే ఏంటంటే మనల్ని ట్రోల్ చేసే విధంగా ఏది చేయొద్దు. మనం ఏం చేసినా ఎలా చేయాలంటున్నాడు, దేవుని మహిమార్థం చేయాలంటున్నాడు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని చాలా చక్కగా దేవుని నామానికి మహిమకరంగా ప్రతి సేవకుడు నిలబడగలిగితే మంచిది. అంతేగాని దేవునికి శోధకుల్లా నిలబడితే అమ్మో ఆయన కదా చాలా బాధాకరం. ఆయన బాధ పెట్టే పనులు విశ్వాసం కాదు కదా, సేవకుడు కూడా చేయకూడదు. విశ్వాసులకి బలంగా చెప్పేస్తారు, మీరు అలా చేస్తున్నారు దేవుడు విరోధంగా ఇలా చేస్తారు. మరి మనం ఏం చేస్తున్నాం సార్ ఆలోచించుకోగలిగితే మంచిది. చాలా మంది వీళ్ళు చేసే పనులను వీళ్ళు చేస్తూ ఉంటారు, బోధన బట్టి బలంగా చేస్తారు. వీళ్ళు చేసి జాగ్రత్తలు జరిగిస్తూ ఉంటున్నారు, కానీ వీళ్ళు చేసే పనులు మట్టుకు ఏది మానుకుంటా ఆధారం వచ్చేసిందా లేదంటే జగన్ వచ్చేసిందా గట్టిగా చెప్పేస్తున్నారు వాక్యం. మరి వాక్యం చెప్పడం వరకు ఓకే, దాని ప్రకారం నిలబడిపోతే ఎలా? మీరు వారు మాత్రం ఏంటి మీరు మోసపుచ్చుకోకుండా అంటాడు యాకోబు రాసిన పత్రికలో. మరి అలా మోసపుచ్చుకున్నా ఉంటే అలాగా వినడమే కాదు చెప్పేస్తున్నారు చాలా మంది, మరి చెప్పేస్తూ ఉంటే మోసం చేస్తూ ఉంటే అలా. సో దీన్ని అర్థం దృష్టిలో పెట్టుకుని చక్కగా దేవుళ్ళ నమ్మకంగా ఉండాలని ప్రతి సేవకుడు దేవునికి సంతోషపెట్టే కుమారునిగా మనం అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. వీలైతే మనం సెషన్లో మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ. చాలా సంతోషం తమ్ముడు, మీకు ఇచ్చిన ఈ సమయంలో ఒక మంచి వివరణ ఇచ్చారు. అవును, 4 రూపాయలు వచ్చిన తర్వాత వాళ్ళు పరిస్థితి లేకపోతే స్థితిగతులు మార్చేసుకుంటున్నారంటే రైట్. ఇప్పుడు అలానే మనందరికీ తెలుసు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలాగుంటున్నారో మనకి ఇదంతా తెలుసు. సమాజం కూడా మీరు చెప్పిన మాటల్ని ఆలోచించాలని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సమాజానికి మరొకసారి ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఇంత చక్కటి వివరణ ఇచ్చినందుకు మీకు నా నిన్ను వందనాలు. మరొకసారి మీకు సమయం ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ సమయంలో మన మధ్యలో
సత్య గారు ఉన్నారు. చాలా మంచి సేవకులు. ఆయన కూడా 2 సంఘాలను ఆయన లీడ్ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయనలో ఒక ఆవేదన ఉన్నది. ఏంటి ఆవేదన అనేది ఆయన మాటల ద్వారానే మనం చూద్దాం. ఎందుకనంటే ఇప్పుడే చెప్పాను మీకు, క్రీస్తు సేవకులా లేకపోతే కార్పొరేట్ సేవకులా అంటే కార్పొరేట్ కనపడుతుంది. అంటే కార్పొరేట్ అంటే మనీ మనీ మైండ్ అయిపోయింది ఎక్కువగా. దాని విషయమై ఇప్పుడు సమాజంలో ఎక్కువ ఒక హై స్థాయిలో కనపడుతుంది. మనీ లేకపోతే సేవకుడు కాదు, డబ్బులు లేకపోతే సేవకుడు కాదు, డబ్బులు లేకపోతే ఆ మాట కూడా వినరు. ఒకవేళ డబ్బులు ఉన్నాయనుకోండి, అరటి పండు ఇచ్చినా సరే ఆశీర్వాదంగా తీసుకుంటారు. సో సత్య గారు, మీ మాటల్లో కూడా నేను మంచి వివరణ వినాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మా జానకి సమయం మ్యూట్ లో పెట్టారు. మ్యూట్ తీసేయండి. నా వాయిస్ వినిపిస్తున్నానా? ఓకే. క్లారిటీ ఉందా? ఛార్జింగ్ లేదు, హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాను. 6 ఉంది ఛార్జింగ్. పవర్ బ్యాంక్ కనెక్ట్ చేసి మాట్లాడుతున్నాను. ఓకేనా? క్రీస్తు పేరిట అందరికీ మరొకసారి వందనాలు తెలుపుతున్నాను. మొదటిగా నేను నేను నా సేవలో కావచ్చు, నా నార్మల్ మా ఆత్మీయ జీవితంలో కావచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మొదటగా ఇలా చూపించేటప్పుడు కొన్ని వేళ్ళు మన వైపు ఉంటాయి. ఇది అందరికి తెలిసిన చిన్నపిల్లడికి కూడా తెలిసిందే. ఇలా చూపించేటప్పుడు ఎన్నేళ్ళు మన వైపు ఉన్నాయో అవి చూసుకుంటూ అవి సరి చేసుకుని తర్వాత ఇలా చూపించచ్చు. అలాగా మొదట బోధించే మనమైనా, లేకుంటా బోధకు రావాల ఆసక్తిగా ఉన్న వాళ్ళైనా, ప్రజెంట్ బోధిస్తున్న వాళ్ళైనా, మన కాడికి సీనియర్ అనుభవంలో ఉన్నవారైనా తెలుసుకున్న విషయాలు బైబిల్లో ఉన్నట్టే. కానీ వాటిని మాక్సిమము వివరిస్తాం కానీ ఆచరించడం తక్కువ. ఆ సేవకుడైనా, బోధకుడైనా వివరణ ఎక్కువ, ఆచరణ తక్కువ. దాంట్లో యాకోబు రాసిన పత్రికలో ఇందాకనే ఇద్దరం డిస్కస్ చేసినాం మామ నేను. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. దాంట్లో ఉంటది కదా, నా సహోదరులారా బోధకులైన మనము మరీ కఠినమైన బోధకులైన మనము అంటే ప్రజెంట్ ఎవరైతే బోధిస్తున్నారో వారి గురించి, ప్రజెంట్ గురించి మాట్లాడుతూ, మరీ కఠినమైన తీర్పు పొందురని తెలుసుకొని మీలో అనేకులు బోధలు కాకుండా, అంటే వచ్చేవారు నాన్న జాగ్రత్తగా మీరు ఉండండి, మనమందరము తప్పిపోవచ్చున్నాము అంటూ అనేక విషయంలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. అంటే మరీ కఠినమైన తీర్పు అంటే ఇక్కడ గ్రీక్ లో ఎక్కువ సీరియస్నెస్ అని ఇస్తాడు అనమాట. చాలా సీరియస్ గా తీసుకుంటాను ఈ విషయాన్ని. నేను తేలికగా తీసుకోవట్లేదు. నేను దీన్ని చాలా సీరియస్గా ఉంటుంది. నా జడ్జిమెంట్ ఎలా ఉంటదంటే, నార్మల్ కాడికి ఇప్పుడు మన అవ్వగారికి మరీ ఎక్కువ ప్రసవ వేదన, మిక్కిలి అన్నాడు కదా, అంటే ప్రసవ వేదన పెట్టాడు కానీ ఆమెకు ఎక్కువ ఉంటుంది అని చెప్పాడు. పెయిన్ ఎక్కువ ఉంటుంది. అలాగే శిక్ష ఉంటుంది. ఎవరికి? విశ్వాసులకు శిక్ష ఉంటుంది. కానీ బోధకులకు మరీ కఠినమైన తీర్పు ఉంటుందంట. దాన్ని మనసులో పెట్టుకొని మనం బోధించేటప్పుడు చాలా జాగ్రత్త బోధించాలి. ఎందుకంటే మనం అందరము తప్పిపోవచ్చున్నాము. ఏ విషయంలో కూడా తప్పిపోవచ్చున్నాం. అంటే బోధకుడు కావాలి అంటే మొట్టమొదటిగా మనం తెలుసుకున్న విషయం ఏంటంటే, వ్యర్థమైన పదాలు ఉచ్చరించకూడదు. మనం ఇష్టం వచ్చినట్టు బైబుల్ను మాట్లాడకూడదు. న్యూస్ పేపర్లో ఒకటి చదివినట్టు చదివి విశ్వాసులకు చెప్పకూడదు. చాలా కేర్ తీసుకోవాలి దీని విషయం. చెబుతున్న బోధకుడైనా, వచ్చే బోధకుడైనా మనం ఒక మాదిరిగా ఉండాలన్నమాట ఈ విషయం. ఇదే రోమ పత్రికలో కూడా, రోమ 2:21 2:21 ఉంటాడు. ఇది చదువుతున్నప్పుడు నిజంగా భయం వేసిందన్న. రోమ 2:21 ఎదుటి వారికి బోధించు నీకు నీవు బోధించుకొనవా? దొంగిలిత వద్దని ప్రకటించున్న నీవు దొంగిలిదవా? ఎబిచరింపవద్దని చెప్పిన నీవు ఎబిచరించేదవా అని చెప్తున్నాడు. ఇది మనం చాలాసార్లు వింటాం, చాలాసార్లు చెప్పింటాము, సేవలు వింటాం. ఒకసారి బాగా గమనించండి. ఈరోజు మనము వాక్యం ప్రిపేర్ అవుతున్నప్పుడు దాంట్లో దేవునికి సమయం ఇవ్వండి, యథార్థంగా జీవించండి, విశ్వాసాన్ని కోల్పోకండి అన్నప్పుడు, ఈ వారంలో నువ్వు విశ్వాసం కోల్పోయావేమో, ఈ వారంలో బలహీనంగా ఉన్నావేమో, ఈ వారంలో అబద్ధాలతోనే నడిచిందేమో నీ జీవితము, నువ్వు బలిపీఠం మీద ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు ఆ మాట?
దేవునికి సమయాన్ని ఇవ్వండి అంటూ నువ్వేం సమయం ఇవ్వబోతువి. బైబిల్ చదవండి అంటావు, నువ్వు బైబిల్ చదవకపోతివి. అందరినీ ప్రేమగా చూసుకోండి అంటున్నావు, ప్రేమగా చూసుకోండి. చాడీలు చెప్పొద్దు అంటున్నావు, చాడీలు చెప్తున్నావు. ఇక్కడికేమో చాడీలు చెప్పొద్దని వాళ్ళకి చెప్తున్నావు. మరి కొంచెమైనా భయం అనిపించట్లేదా ఇలా కొంచెం తప్పు చేస్తున్నప్పుడు? ఏ విధంగా నువ్వు చెప్తున్నావు అంటే, ఒకటేనంటే ఇలా చెబుతున్నప్పుడు చెవిటోడు ముందు శంఖ మూదినట్టే. నీలో పరిశుద్ధాత్ముడు ఉండడు. కానీ నీకు నువ్వు చెప్పుకుంటున్నావు. ఎవరికి చెప్పుకుంటున్నావు? గోడకు చెప్తున్నావు. ఎందుకు? నీలో ఒక స్టాండర్డ్ లేదు. నీలో పరిశుద్ధత లేనప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉండని వాళ్ళకి ఎలా చెప్పగలుగుతావు? నువ్వు చెప్పుకోవచ్చు. వినే విశ్వాసులు నిన్ను చూసి అబ్బా అనొచ్చు. పైన ఒక పెద్ద సీసీ కెమెరా ఉందిగా, ఆయన అండు. ఆయన కట్ చేస్తాడు. కాబట్టి ఏదైనా మనము ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని బోధించడం చాలా చాలా ముఖ్యమైన ప్రాధాన్యత. చదవడము ఎంత ముఖ్యమో వివరించడం అంతకంటే ముఖ్యం. చాలా జాగ్రత్తగా 1కి 2 సార్లు అవసరమైతే మనకు తెలిసిన ఎవరినైనా అడగచ్చు. లేకపోతే మన సహోదరులు ఉన్నారు, బ్రదర్ నేను ఇలా అనుకుంటున్నాను, లేకుంటే ఇది నీకు నచ్చట్లేదు, సరే ఒక కోణంలో నాకు ఇది నచ్చింది బ్రదర్, ఇదే విధంగా నాకు ఎందుకు దేవుడు మనం ప్రజెంటేజ్ చేసేయచ్చు. కానీ ఇది మన సేవకులు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మరీ కఠినమైన తీర్పు ఉంటుంది. చాలా సీరియస్ గా ఉంటాడు ఆయన బోధ విషయంలో అనే జాగ్రత్త పడాలి. తొందరపడి మనం బోధకులు కాకుండా ఆ బోధలు ఎలా బోధించాలా, బోధకులు ఎలా ఉన్నారు, దేనికోసం బోధ చేస్తున్నారు అనేది కూడా మనం గమనించాలి. ఇంకో విషయం ఏంటంటే, మనము ఎవరము అని మనం ప్రశ్నించుకుంటే దైవజనులమా, సేవకులమా, పాస్టర్లమా, ఎవరు మనం అనుకోవచ్చు ఇదేంటి బ్రదర్ దైవ సేవకులని కొందరు పోస్ట్ చేయించుకుంటున్నారు, సేవకులని పోస్ట్ చేయించుకుంటున్నారు, ఇంటర్నేషనల్ స్పీకర్ అని మరొకరు వేసుకుంటున్నారు, పాస్టర్ అని ఒకరు వేయించుకుంటున్నారు అంటున్నారేమో. కానీ దైవజనుడు అంటే ఫుల్ ఫీలింగ్ లో నా పరిశోధనలో నేను రాసుకున్నది ఏంటంటే, దైవజనుడు అనే మాట చాలా గొప్పది. బైబిల్లో దైవజనుడు అని మనకు 2 సార్లు వాడబడుతుంది. ఎక్కడ అది వాడబడుతుంది అంటే, తిమోతికి రాసిన పత్రికలో ఒకసారి మీకు అవగాహన ఉంటాయి. బైబిల్ తెరచాల్సిన అవసరం లేదు, మీకు ఆల్రెడీ అవగాహన ఉంటుంది, కానీ నేను చదువుతాను. తిమోతికి రాసిన 3:16 రెండో పత్రిక 3:16 రెండో పత్రిక 3:16 3:16 రెండో పత్రిక. దైవజనుడు సన్నద్ధుడై అంటే దైవజనుడు ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును. ఇక్కడ దైవజనుడు అని వాడుతున్నాడు. ఇక్కడ సహజంగా దైవజనుడు అని మనం హిబ్రూలో మనం చూడగలిస్తే థియో ఆండ్రియో అని ఉంటదన్న. హిబ్రూలో దైవజనుడుకు అర్థం ఏంటంటే థియో ఆండ్రియో. ఒకసారి మీరు గూగుల్లోకి వెళ్ళి పరిశీలన చేయొచ్చు. థియో ఆండ్రియో అంటే, థియో అంటే దేవుడు, ఆండ్రియో అంటే మనిషి. థియో ఆండ్రియో అంటే, థియో అంటే దేవుడు, ఆండ్రియో అంటే మనిషి. థియో ఆండ్రియో అంటే దేవునికి అంకితమైన వ్యక్తి అని ఇలాంటి మాటలు వస్తాయి. ఏది? దైవజనుడు అంటే. దైవజనుడు అంటే దేవునికి దగ్గరైన వ్యక్తి, పవిత్రతో జీవించే వ్యక్తి అని వస్తుంది. ఏం పేరు దైవజనుడికి? ఇప్పుడు దైవజనుడు అని పిలిపించుకునేటప్పుడు నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావా, పవిత్రతగా జీవిస్తున్నావా, ఆ పేరుకు తగ్గట్టు జీవితం నీలో ఉందా అని మనము ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం అన్న ఇది. దైవజనుడు పలాని దైవజనుడు అని ఊరికి అలా పేరు పెట్టుకుంటానే అయిపోదు కదన్నా. ఇప్పుడు పలాని దైవజనుడు పెట్టేశాం. దైవజనుడు అంటానే దేవునితో సావాసం చేసే వ్యక్తి అని వస్తుంది. మరి ఎంతమంది దైవజనులు దేవుడితో సావాసం చేస్తున్నారన్నా? చాలా చాలా తక్కువ. చివరిగా నేను మాటలు ముగిచేస్తానన్నా. మార్కు సువార్త 10:45 ఇక్కడ సేవకులు అని చాలా మంది అంటారు కదన్నా. సేవకుడు, పలాని సేవకుడు వస్తున్నాడు ఈరోజు మన ఊరికి, పలాని సేవకుడు వస్తున్నాడు అంటే ఆ సేవకుడు ఎలా ఉండాలి అంటే క్రీస్తు చెప్తున్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 45లో, మార్కు సువార్త 10:45 అంటాడు, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చును. ఇక్కడ రాజులకు రాజే పరిచారం చేయడానికి వచ్చాడు. ఒక దాసుడుగా వచ్చాడు, ఒక సేవకుడిగా వచ్చాడు. ఎవరు? రాజులకు రాజే
మనకు సేవ చేస్తున్నప్పుడు మనము దాసులమైన మనము రాజు పోస్టులో కూర్చోవాలని మనం అనుకుంటున్నాం. చాలా మందికి ఒక ఫ్యాషన్ అయిపోయిందన్న. అది మీలో ఒకవేళ ఉంటే దాన్ని సరిదిద్దుకుందాము. ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు ఎక్కడికైనా వాక్యానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా బైబిల్ చేత పట్టుకోవట్లే ఇప్పుడు. వెనకాల ఒక బాడీ గార్డు ఆ బైబిల్ చేత పట్టుకొని బైబిల్ ఇస్తున్నాడు. అసలు బైబిల్ పట్టుకొని వస్తుంటే ఎంత ఆనందంగా ఉంటదన్నా. యుద్ధానికి వెళ్ళి వీరుడు కత్తి పట్టుకున్నట్టు ఫీలింగ్ ఉంటది ఆ బైబిల్ పట్టుకునే చేతిలో. అలాంటి సేవకులు ఈ రోజు బైబిల్ పట్టుకోవడం మానేశారు. ఎవడో వచ్చి బైబిల్ తెచ్చిస్తే వాడు తీసుకోవాలా. ఇప్పుడు నీలో పరిశుద్ధత లేనప్పుడు, దేవుడితో సావాసం లేనప్పుడు, నీలో పరిశుద్ధాత్ముడు లేనప్పుడు ఇవన్నీ అవకతవకలే. బైబిల్ పట్టుకో. బైబిల్‌లో నేను వాక్యం చెప్పాలి అంటే ఇంత డబ్బులు కావాలి, ఇంత మోతాదులో కావాలి, 2 రోజులకింత, 3 రోజులకింత, 4 రోజులకింత అని ఆ అవకాశాలు మనమే కల్పిస్తున్నాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటేనన్న, ఇప్పుడు మనకు 4 సంఘాలు ఉన్నాయనుకోండి. ఇప్పుడు మీలో ఒకరు అబ్బా! పెద్ద దైవజనుడిని పిలిస్తే బావుంటది కదరా అని దైవజనుడికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు గప్ప, నిన్ను నువ్వు నేను లేను. మనిద్దరమే పురుకొల్పుకోవాలా. నీ సంఘంలో నేను వాడబడాలా, నా సంఘంలో నువ్వు వాడబడాలా. నువ్వు మీటింగ్ పెట్టినప్పుడు నన్ను పిలవాలా, నేను మీటింగ్ పెట్టినప్పుడు నిన్ను పిలవాలా. ఒకరికొకరు ఎవరు ఇప్పుడు దైవ సేవకులని మా చెప్పినట్టు వాళ్ళతో ఫోటో దిగుతానో, లేకపోతే వాళ్ళతో మాట్లాడితేనో, లేకుంటే వాళ్ళ గురించి ఏమైనా మాట్లాడితేనో అది కుక్కకు బిస్కెట్లేసినట్టు అటేస్తారు. పోనీ ఇచ్చిన అవకాశం గూడా పరిపూర్ణంగా చెప్పాలి అంటే వాళ్ళు టైం పెట్టేస్తారు. ఈళ్ళు ఎవరైనా పిలిచినప్పుడు ఏది 40 నిమిషాలు ఏం చెప్తావు? 30 నిమిషాలు వాక్యం చెప్తారా? ఎవరు చెప్తారు? నేను రాను పో అంటాడు పెద్ద సేవకుడు. కానీ ఈ చిన్న సేవకుడికి అవకాశం ఇచ్చినప్పుడేమో 15 మినిట్స్ మాట్లాడు తమ్ముడు, 20 నిమిషాలు మాట్లాడు తమ్ముడు. అంటే నువ్వు చెప్పలేని సబ్జెక్టు ఈడ 20 నిమిషాలు మేమేం చెప్పగలుగుతాం? మాకు పరిపూర్ణంగా కావాలిగా టైమింగు. అంటే నీలో ఉన్న ఆ క్వాలిటీ మా దగ్గరికొచ్చేసరికి ఏమైపోతందది? ఎక్కడికో ఒక పాస్టర్‌ని పిలిచారంట. బర్త్‌డేకి పిలిచారంట. 10 నిమిషాలు మాట్లాడమన్నారంట. 10 నిమిషాలు మాట్లాడడానికి నేను అంత దూరం రావాలని మైక్ పక్కన పెట్టేసి ఎళ్ళిపోయాడంట. మరలా ఈ సేవకుడే పెద్ద మీటింగ్ పెడతాడు. తమ్ముడు నువ్వు 10 నిమిషాలు మాట్లాడు, నువ్వు 20 నిమిషాలు మాట్లాడు, నువ్వు 30 నిమిషాలు మాట్లాడు. ఏం మాట్లాడాలా? బైబిల్ తీసి బైబిల్ దగ్గర 10 నిమిషాలు అయిపాయే. ఇంకేం మాట్లాడతాం? అంటే సమయం కొద్దీ మనం కుదుర్చుకోవాలా. కానీ ఒక స్టేజ్ మనకొచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాలా. అనేక మందిని రక్షించుకోవాలా. లాస్ట్ చివరి మాటలు నేను ముగిచ్చేస్తానన్న. విషయం ఏంటంటే మొట్టమొదటిగా బైబిల్‌లో రక్షింపబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిందేంటంటే శిష్యులుగా తయారు చేయమన్నాడు. పెద్ద బడా సేవకులను పిలిపిచ్చి ఎంతమంది నీ దగ్గర శిష్యులున్నారయ్యా అని అడగండన్న. ఎంతమంది నువ్వు నీ శిష్యులు తయారు చేసావు అడగండి. ఎంతమంది సంఘంలో నిన్ను వాడుకుంటున్నారని అడగండి. ఎంతమంది మీటింగులకు నిన్ను తీసుకుపోతానని అడగండి. శిష్యులు తయారు చేయడం ఆపేశారన్న. వ్యూస్ పెంచుకుంటున్నారు. సబ్‌స్క్రైబ్స్ పెరుగుతున్నారు. శిష్యులు తయారు చేయండంటే సబ్‌స్క్రైబ్స్ పెంచుకుంటున్నారు. అది కాదు. మన ఆత్మీయ జీవితంలో ఇది కాదు. ఎవరైనా రేపటి కాలానికి నువ్వు వాడబడ్డా, మీరు వాడబడ్డా మనం ఎవడైతే అట్టడుగుండ్రో సబ్జెక్ట్ ఉంటే అతన్ని తీసుకొచ్చి 10 మందికి సమాజానికి చూపెట్టేదే ఆ శిష్యులను తయారు చేయడమే అసలైన సేవ అన్న. ఇదే నేను మాట్లాడాలనుకున్నది. ఇదే సబ్జెక్టు. శిష్యులను తయారు చేయడం చాలా ఇంపార్టెంటు. అది మీరు గాని, నేను గాని ఇప్పుడు ఒక సేవకు దగ్గర వాడుతున్నప్పుడు పలాని వ్యక్తి సబ్జెక్ట్ ఉన్నదంటే, అన్న ఈ వ్యక్తి సబ్జెక్ట్ బాగుంది. మన పరిచర్లో ఏమైనా వాడుకుందామా? ఒకసారి ఛాన్స్ ఇద్దాం. మన మాట వింటాడో, సత్యం ఉందో లేదో చూద్దాం అని ఎవరైతే సేవకుడు ఉంటాడో ఆ సేవకుడు ఈ చిన్న సేవకుడిని ప్రోత్సహించడమే నిజమైన సేవ, నిజమైన శిష్యరికం అన్న. అంతే. అందరికీ వందనాలు. చాలా సంతోషం తమ్ముడు. చాలా మంచి వివరణ అయితే ఇచ్చారు. ఫైనల్లీ మీరు మాట్లాడింది ఏంటంటే శిష్యుల్ని తయారు చేయాలి అనేది ఒకటి మాట్లాడారు. రెండోది ఏంటంటే ఆ పెద్ద సేవకులు చిన్న సేవకులను కూడా జ్ఞాపకం చేసుకోవాలని మాట్లాడారు. రైట్. చాలా బాగుంది. అంటే ఇప్పుడు శిష్యులను తయారు చేస్తున్నారు ఎలానంటే పరిచర్య చేయడానికట. వాళ్ళు పరిచర్య చేయడానికి అంటే తమ్ముడు చెప్పినట్లుగా బైబిల్ తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు, వాటర్ బాటిల్ తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వడ్డించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ప్రతిదీ కూడా ఆ దగ్గరికి తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు. అదే మనం చూసాం, అవన్నీ చూస్తూనే ఉన్నాం. రైట్. ఇంకా రెండోది ఏంటంటే చిన్న పెద్ద ఏంటనేది ఇది కూడా మనం తర్వాత డిస్కషన్ చేద్దాం.
చిన్న సేవకుడు ఏంటో పెద్ద సేవకుడు ఏంటో మరి సూట్ వేసుకుంటే పెద్ద సేవకుడు, షర్ట్ వేసుకుంటే చిన్న సేవకుడా, లేకపోతే పెద్ద చర్చికి వెళ్తే పెద్ద సేవకుడు, ఒక గుడిసెలో ఉంటే చిన్న సేవకుడా, దీని గురించి కూడా డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. చాలా సంతోషం. మరొకసారి మీకు సమయాన్ని ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. చాలా చక్కటి వివరణ తమ్ముడు ఇచ్చారు. చూస్తున్న ప్రతి వారు కూడా ఆ విషయాన్ని ఖచ్చితంగా గమనించాలని మీకు మనం చేస్తూ ఈ సమయంలో తమ్ముడు జానీ గారు కూడా సమయాన్ని ఇస్తున్నాను. ఆ సమయం ఏంటంటే అసలు ఈ సేవకుల ద్వారా అంటే మనం అనుకుంటున్నట్టుగా సమాజం చూస్తున్నట్టుగా ఈ కార్పొరేట్ ఎవరైతే ఉన్నారో లేకపోతే పెద్దోళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ నుంచి ఎదుర్కొన్నటువంటి సమస్య ఏదైనా ఉందా? లేకపోతే ఎప్పుడైనా మీరు అటువంటి ఈ స్వీయ అనుభవాలు మీకు ఏమైనా ఉన్నాయా అనే ఒక విషయాన్ని మీరు తెలియచేయాలని నేనైతే కోరుకుంటున్నాను. మీ స్వీయ అనుభవం, ఎందుకంటే వీళ్ళ ద్వారా మనకి ఎదురైనటువంటి ఏదైనా కొన్ని సందర్భాలను. ఓకే అన్న, చాలా మంచిదన్న, చాలా మంచి విశ్లేషణ ఇచ్చారు. అందులో సత్య చెప్పిన విషయం ఏంటంటే ఆయన చెప్పిన 2 విషయాలు చాలా హైలైట్ విషయాలు. ఎందుకంటే అనేకుల్ని శిష్యులుగా చేయడం అనేది పక్క. అది నా వాయిస్ వినిపిస్తుంది కదా? రైట్. సత్య చెప్పిన విషయంలో నేను 100% ఒప్పుకునే విషయం ఏంటంటే అనేకుల్ని శిష్యులుగా తయారు చేయడం అనేది క్రీస్తు చెప్పిన మొట్టమొదటి మాట. అది ఈరోజు సంఘాల్లో కరువు అయిపోయింది. అంతే, అన్న చెప్పినట్టు అందరూ కార్పొరేట్ బోధకులు అయిపోయారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇప్పుడు శిష్యులుగా చేసేవాళ్ళు లేరు, తమకు దాసులుగా చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎంతసేపు ఉన్నా తమకు పరిచర్య చేసుకోవడం అంటే ఇది ఏది పరిచర్యలో ప్రభు యొక్క సంఘంలో పరిచర్య కాదు, వాళ్ళ బట్టలు ఉతకడానికి, లేకపోతే వాళ్ళకి కూరగాయలు లేవడానికి, లేకపోతే వాళ్ళకి ఏదైనా పనులు చేయడానికి, వాళ్ళ కుటుంబం యొక్క అవసరాలు తీర్చడానికి. సో సమాజం ఇలా తమ దగ్గరున్న ఒక ఉన్నతమైన ఎవరైతే తమను కాచిపెట్టుకుంటున్నారో, ఎవరైతే తమ దగ్గర ఉంటున్నారో వాళ్ళని శిష్యులుగా తయారు చేయకుండా వాళ్ళ అవసరం నిమిత్తం చాలా మందిని వాడుకోవడం అనేది జరుగుతుంది. ఇది నేటి సేవకుల్లో ఇది అక్షర సత్యం. అన్నట్టు అన్న చెప్పినట్టు కొన్ని విషయాలు ఏమన్నాడంటే మీకు అనుభవపూర్వకంగా కొన్ని జరిగాయని. ఎస్, అక్షర సత్యంగా అనుభవపూర్వకంగా జరగకపోయినప్పటికీ కొన్ని గాయాలతో అయితే మేము ఉంటున్నాం. ఇక్కడ కూర్చుంటున్న మన నలుగురిలో ప్రతి ఒక్కరికి ఆ గాయాలు తగిలినోటి. ఎందుకంటే మన దగ్గర దేవుడిచ్చిన కృపను బట్టి అర్జునన్న గాని చాలా అద్భుతంగా చెప్పగలిగే సామర్థ్యం ఉంది. పైన అన్న పక్కనున్న మన ప్రదీప అన్న పేరు నాకు క్షమించాలన్న. సో అన్న కూడా చాలా చక్కగా చెప్పగలిగే జ్ఞానం ఉందని కూడా. ఎందుకంటే ఇంత ముందుగా అర్జున్ అన్న వీడియోలో వీళ్ళిద్దరు కలిసి సేవకుల గురించి ఒక వీడియో అన్న ఎప్పుడు తన స్టేటస్ లో చాలా వరకు చాలా సార్లు నేను చూశాను. అది 1 కొన్ని రోజుల తర్వాత అప్పుడప్పుడు రివైన్ గా పెడుతుంటాడు అది ఆ విషయాన్ని. మీరిద్దరు అంటే కొందరు వాక్చాతుర్యాన్ని బట్టి ఎస్ ఇతను చెప్పగలిగే దేవుడి జ్ఞానం ఉందని చెప్పగలను నేనైతే దేవుడి సహాయంతో. సో ఇక్కడ ఉన్న మన నలుగురం కూడా చాలా మంది గాయపడిన వాళ్ళమే. ఎందుకంటే నేడున్న పరిస్థితుల్లో ఏమైపోయిందంటే ఇలాంటి చక్కగా వాక్చాతుర్యం కలిగి దేవుడి యొక్క సేవలో ఎదుగుతూ దేవుడు యొక్క మంటతో మండుతున్న మనలాంటి వాళ్ళను చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇదేదో స్వార్థపూరితంగా నేను చెప్పట్లేదు, ఇది స్వార్థపూరితంగా నేనైతే చెప్పట్లేదు. ఇక్కడ కూర్చున్న సత్య అయినా కానీ అతనికి కూడా 2 సంఘాలు ఉన్నాయి. అతనికి కూడా దేవుడి దయ వల్ల చాలా చక్కటి వాక్చాతుర్యం ఉంది. సో దేవుడిచ్చిన కృప అది మనలో ఎవరికైనా కానీ, మన సొంతం అంటూ ఏం లేదు, మనకంటూ గొప్ప ఏదో మనము పుట్టుకతో వచ్చింది కదా, అది దేవుడిచ్చిన కృపే. సో దాని గురించి చెప్తున్నాను. సో ఇలాంటి వాళ్ళను నేడు సేవకులు ఖచ్చితంగా వాడుకోవాలి. తమ సేవలో ఖచ్చితంగా నిస్వార్థంగా వాడుకోవాల్సింది. ఈరోజు మనలాంటి వాళ్ళని ఏం చేస్తున్నారంటే ఏదో పట్టనక్క చూస్తాను. ఖచ్చితంగా దీనికి కూడా దేవుడికి లెక్క అప్పచెప్పాలి. ఇది పక్కా, ఇది రాసి పెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఒక సేవకుడు మన కళ్ళ ఎదుట కనపడుతుంటే, ఒకడు సేవకుడు ఒక దైవికమైన స్వభావం కలిగిన వాడు, దైవ చిత్తాన్ని నెరవేర్చేవాడు, అటువంటి వాక్చాతుర్యం కలిగి ధీటుగా రొమ్ము విరుచుకొని సమాజం ఎదుట లేదా సోషల్ మీడియాలో కనపడుతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని ఏం చేయాలంటే వాడుకోవాల్సిన బాధ్యత నేటి సేవకులకు ఉంది.
ఇది నిస్వార్థంగా చెప్తున్నాను. వాడుకున్నారా వాడుకోకపోయినా ఐ డోంట్ కేర్. మమ్మల్ని హెచ్చించేవాడు హెచ్చించే ఆయన ఏదో ఒక రోజు ఖచ్చితంగా తీసుకెళ్తాడు. సో అది ఏదో ఒక రోజు ఒక దావీదు 40 ఏళ్ళు టైం పట్టింది ఆయనకు, ఆయన బయటికి రావడానికి. సో మనకు కూడా ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే ఈ రోజు ఒక సేవకుడు మీ కళ్ళ ఎదుట కనపడుతున్నప్పుడు, నిస్వార్థమైన సేవ చేస్తున్నప్పుడు, ఇక్కడ మనం అందరం ఉన్న వాళ్ళమే, ఇక్కడ అల్లా సేవకులే, అందరికీ దేవుడికి చక్కటి వాక్యాధారాన్ని ఇచ్చాడు, చక్కటి జ్ఞానాన్ని ఇచ్చాడు. సో ఇటువంటి వాళ్ళను నేడు క్రైస్తవం మిస్ అయిపోతుంది. దానికి కూడా దేవుడు ఖచ్చితంగా తీర్పులేకి తీసుకొస్తాడు. ఎందుకంటే అటువంటి ఉన్నత లక్షణాలను దేవుడు కల్పించినప్పుడు వారు దాన్ని సద్వినియోగపరచుకోవడం అనేది చాలా తక్కువ అయిపోయింది. వినియోగించుకోవట్లేదు ఎవరు. సో మాకెందుకులే, మావాడు కదా అంటే ఎక్కువ శాతం తన సంఘంలో ఉన్న వారిని కూడా పట్టించుకునే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఈరోజు సంఘ సేవకులకు ఏమైపోయారంటే, చాలా మంది సేవకులు నేను కొన్ని పర్సనల్ గా తెలిసిన విషయాలు అంటే, వాళ్ళకు డప్పు కొడితోనో లేకపోతే అక్కడ మాట ఇక్కడ మాట అక్కడ తెచ్చి, అన్న నువ్వు సూపరు, పలానోడు ఇలా అన్నాడు, పలానోడు ఇలా అన్నాడు అని చెప్పితే అప్పుడు వాళ్ళని స్టేజీలు ఎక్కించి మావాడు కదా వాని భుజం తట్టి ఈరోజు సేవకులు చాలా మంది ఎక్కిస్తున్నారు. అది చాలా అవివేకం, అది మూర్ఖత్వం. యేసుక్రీస్తు ప్రభు ఆయన అయితే ఇటువంటి బోధలు ఎప్పుడూ చేయలేదు. ఆయన పట్టిస్తాడు అని తెలిసి కూడా ఎక్కడ మారు మనసు ఏదో ఒక క్షణంలో మారు మనసు పొందించాలి అని అవకాశం ఇచ్చాడు ఇస్కరియోతు యూదాకి. అటువంటి దయాల హృదయం ఈరోజు ప్రతి సేవకుల్లో ఉండాలి. అటువంటి లక్షణాలు, ఆ ప్రతిబింబం ఏ ప్రభు అయితే ప్రతిబింబంగా మనకు ఉంటున్నాడో, ఏ ప్రభు అయితే మనకు రాజుగా ఉంటున్నాడో, ఆ రాజు కింద పనిచేస్తున్న మనందరము అటువంటి నిస్వార్థమైన సేవ చేయాలి ఖచ్చితంగా, తప్పకుండా. ఈరోజు అటువంటి నిస్వార్థమైన సేవ చేసే వాళ్ళు ఈరోజు కరువు అయిపోయారు, కనుమరుగైపోయారు. ఇది అక్షర సత్యం. ఈరోజు కూడా చాలా మంది చూడు, ఇప్పుడు అర్జున్ అన్న చెప్పే మెసేజ్ నేను ఫేస్బుక్ లో చూశానంటే ఖచ్చితంగా నేను నా పరిచయ ధర్మం ఏంటంటే ఆయన్ను షేర్ చేయడం నా వంతు బాధ్యత. లేదా నా వాట్సాప్ గ్రూపులలో కొన్ని చోట్ల నేను వాటిని షేర్ చేసి కొంతమందికి అతని పరిచయం చేయడం నా బాధ్యత. లేదా అన్న చెప్పింది, లేదా సత్య చెప్పాడు, లేకపోతే ప్రదీప్ అన్న చెప్పాడు, వీళ్ళు ఎవరు చెప్పినా కూడా వాళ్ళు సత్యాన్ని చెప్తున్నట్లయితే నా స్టేటస్ లో తిప్పుకుంటాను దాన్ని. అట్ ది సేమ్ టైం నా గ్రూపులలో దాన్ని పంపిస్తాను. ఎందుకంటే అది పరిచర్య ధర్మం. అది యేసుక్రీస్తు ప్రభు చేసినట్టు ఈయన మండుచున్న దీపము అని ఒక యోహాను గురించి ఘంటాపదంగా సమాజం ఎదుట అంత గొప్ప దేవుడే తన సేవకుని గురించి అంత గొప్పగా చెప్పుకున్నప్పుడు, అలా గొప్పగా వాడపడుతున్న వారిని, అంత గొప్పగా వాక్చాతుర్యం కలిగిన వారిని మనము అదిమి పట్టడం అనేది తప్పు. అది చాలా పరిచర్యకు, దేవుడి సేవకు అది చాలా దరిద్రమైన చెప్పాలి. సో అలా పరిచర్య చేసే వాళ్ళు ఎవరైనా కానీ, అటువంటి సత్యాన్ని చెప్తున్న ఎవరినైనా కానీ మనం ఖచ్చితంగా ఏం చేయాలంటే హైలైట్ చేసి చూపేయాలి వాళ్ళు, నిస్వార్థంగా. కపటం ఉండకూడదు. అందుకని భక్తుడు అంటాడు, కపట నడకలు అనేది మనకు ఉండకూడదు. నేను ఎవరైనా కానీ, నేను అన్నకు కూడా చాలాసార్లు చెప్పాను, అన్న నాకు నువ్వు ఏదన్నా ఒక మంచి వీడియో చేసావా అది నాకు పెట్టు. ఖచ్చితంగా అది నాకు యథార్థపూర్వకంగా నాకు నచ్చితే, ఒకవేళ నాకు జ్ఞానం ఎక్కువై ఒకవేళ ఇది నాకు నా కింద ఉన్న స్టేటస్ లో 100 మంది చూస్తారు కదా, వాళ్ళు కూడా వాళ్ళకు అర్థమయ్యే భాషలో వాళ్ళకు దేవుడు ఖచ్చితంగా చెప్తాడు కదా. అందుకని చెప్తాను, ఎవరైనా కానీ, నేను కానీ, సత్య కానీ, అన్న కానీ, మేమేమనుకుంటామంటే ఇదే కాన్ఫిడెన్స్ తో ఉంటాం. ఖచ్చితంగా మన పరిచర్య చేయాల్సింది ఏంటంటే, పెద్ద పెద్ద సేవకులు అటువంటి లేదు. ఈరోజు మనం ఎవరైతే గొప్పగా పేరు మన ఉభయ రాష్ట్రాల్లో మనకు కనపడతారు, ఇప్పుడు వాళ్ళ దాఖలాల్లో ఎవరైనా సత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, సత్యాన్ని నిర్మోహంగా కనీసం వాడుకోవడం పక్కన పెడితే, వాళ్ళకి అవకాశం ఉంది, వాళ్ళు వాడుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు సంవత్సరానికి ఒకసారి సభలు అనేది ఏర్పాటు చేస్తుంటారు. సో వాళ్ళకి వాడుకునే అవకాశం ఉంది, కానీ వాడుకోలేని పరిస్థితి. అందుకని యేసుక్రీస్తు ప్రభు తన సేవకు ఇది కూడా వాళ్ళ వర్తిస్తుంది. ఎందుకంటే సేవకు ఆటంకంగా ఉన్నవాడు పెద్ద బండరాయి కట్టి సముద్రంలో వేయమన్నాడు. నిజంగా అది మీకు అర్థమైందో లేదో, ఇప్పుడు ఎవరైనా ఒక సేవకుడు కనపడుతున్నాడంటే వాణ్ణి పరిచర్యలో వాడుకోవడానికి, ఎందుకంటే అటువంటి వాక్చాతురం, అటువంటి దైవజ్ఞానం కలిగిన వాళ్ళని ఖచ్చితంగా వాడుకోవాలి, అది ధర్మం. సో ఈ రోజు ఏమైపోయిందంటే వాళ్ళు వాడుకోవడం పక్కన పెట్టి, ఇప్పుడు ఫేస్బుక్ లో కనపడదాం మనము, లేదా యూట్యూబ్ లో కనపడదాం, కనీసం షేర్ చేసే బాధ్యత కూడా వాళ్ళకి లేదు. ఎంతసేపు ఉన్నా వాళ్ళకు లైకులు కొట్టాలి, వాళ్ళని షేర్లు చేయమని చెప్పే సేవకులు ఉన్నారు. కానీ నిస్వార్థపూరితంగా తీసుకొని ఒక్కడు కూడా ఇటువంటి లక్షణాన్ని కలిగి ఉంటే మాత్రం
పరలోకంలో కాదు కదా, పక్క వీధిలో కూడా తిరగలేడు. ఎడంకాలి చెప్పుతో దాన్ని నడుస్తాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయనకు కావాల్సింది కపటం లేని వాళ్ళు, ఆయనకు కావాల్సింది యథార్థవంతులు, నిస్వార్థపూరితమైన, ఆడి చిన్నోడా పెద్దోడా ఇవన్నీ లేదు. పౌలు గారు కూడా ఒక దొంగను ఫిలోమోనుకు పత్రిక రాస్తూ అక్కడున్న ఒనేసిమును పరిచయం చేస్తాడు. ఒకప్పుడు నిష్ప్రయోజనవాడే, ఇప్పుడు చాలా గొప్పగా వాడబడుతున్నాడు, చాలా గొప్పగా ఉంటున్నాడు. నిష్ప్రయోజనం. ఒకప్పుడు నువ్వు ఒకవేళ ఆయన దొంగతనం చేశాడు, ఒకవేళ ఆయన నుంచి పారిపోయి ఉండొచ్చు, ఏ తప్పు చేశాడో మనకు బైబిల్ స్పష్టంగా ఉంది. దాని గురించి నేను మాట్లాడే హక్కు నాకు లేదు. సో అటువంటి వాడిని తను తయారు చేసిన తర్వాత ఏ పరిచర్య ఫిలోమోనుకు రాస్తూ అతని గురించి, అతను నిష్ప్రయోజనం, ఇప్పుడు గొప్పవాడు, ఇప్పుడు తన పరిచర్యలో నువ్వు కూడా వాడుకోవాల్సిన బాధ్యత నీకుంది. ఈరోజు మరి సేవకులు కళ్ళు పొడవబడ్డాయో లేకపోతే ఏమో నాకు అర్థం కాదు. ఎవరైనా వాడబడుతున్నారు అంటే, ఇప్పుడు నేను ఏదో చెప్తున్నాను మీరు వాడుకోండి అంటే దేవుడేమో అంత చేతులు కట్టుకొని ఏం లేడు. నిన్నైనా నన్నైనా ఏదో ఒక రోజు మన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన ఆకాశం అంత ఎత్తుకు మన వాళ్ళు తీసుకెళ్తాడు. కాకపోతే మీకు బుద్ధి కలుగుటకే, మీకు బుద్ధి కదా. యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక టైంలో ఎవరో ఆయన పేరట దయ్యాలు వెళ్తున్నారంటే శిష్యులకు చెప్తాడు, మీ పేరట ఎవరో ఒకడు అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తున్నప్పుడు వాడు మనవాడైనప్పుడు మనకు విరోధి ఎందుకు అవుతాడు అని వాళ్ళని కూడా గద్దిస్తాడు. సో అటువంటి పరిచయం చేస్తున్నప్పుడు ఆ రోజు మనకు విరోధి కానివాడు మనవాడే అన్నాడు. మనవాడినైనప్పుడు సత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, సత్యాన్ని సమాజానికి చెప్తున్నప్పుడు, సమాజానికి సంఘానికి చెప్తున్నప్పుడు హృదయపూర్వకంగా ఖచ్చితంగా వాడుకోవాల్సిన బాధ్యత నేటి సేవకులకు ఉంది. ఈరోజు పరిచర్య రేపు మన వంతు రేపు మనకున్న కాడికి లేని కాడికి ఖచ్చితంగా నెక్స్ట్ టైం మనం ఏం చేయాలంటే, నెక్స్ట్ టైం ఇప్పుడు సత్యాకి ఎట్లా దేవుడి దేవాలో 2 సంఘాలు ఉన్నాయి, మేము అనుకునేది అదే. నెక్స్ట్ టైం ఏదన్నా టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక గొప్ప విశేషం మనందరం కలిసి ఒక సంఘంగా మనం కూడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఖచ్చితంగా చేయాలని అనుకుంటున్నాం కూడా. ఏది చిన్న చిన్న సేవకులు ఎవరైతే వెనకబడ్డామో, మన వాళ్ళని ఎవరైతే పట్టించుకోవట్లేదో, ఎవరైతే పట్టించుకోకపోయినా పర్లేదు, మనలో మనమే పురుకొల్పుకొని మనమే కొన్ని చేసుకోవాలి. అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ ప్రకటన ద్వారా, ఈ విషయం ద్వారా, మన వీడియో ద్వారా నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఫ్యూచర్ లో మనం కూడా మా కడప ప్రాంతానికి ఇక్కడ కూర్చుంటున్న అన్నలు కూడా మనం ఖచ్చితంగా పిలిపిస్తాం. అలాగే సమర్పణను కూడా ఒకసారి మేము కూడా అందరము కలిసి ఒక సభను ఏర్పాటు చేసి మన వంతు ఈ రోజు మనం ఎలా అయితే కూడుకున్నామో మనకు సమాజాన్ని, దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని మనం పరిచయం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. సో అదంతా మీరు గుర్తించుకొని మనం కూడా ఈ నిష్కపటమైన సేవను చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు వల్లే మనం చేద్దాం. ఎందుకంటే అధికారిగా అందరిలో గొప్పవాడు ఎలా ఉండాలి? తగ్గించుకొని బ్రతకమన్నాడు. సో తగ్గించుకొని ఎవరైనా మీకు ఒకవేళ ఫేస్బుక్ లో కానీ ఎక్కడైనా కనబడితే వాళ్ళకి చక్కటి జ్ఞానం ఉంటున్నప్పుడు షేర్ చేయండి, 10 మందికి తెలియపరచండి, నిస్వార్థమైన సేవ చేయండి. అప్పుడు పరలోకం మనం ఎంత గొప్పగా వాడబడ్డాం, ఎంతమందికి చెప్పాం. నిజంగా షేర్ చేయడం కూడా అది కూడా సేవే. ఈ రోజు సేవకులు అది మర్చిపోయారు. మేం చేయము, మా కింద ఉన్న వాళ్ళు చేయాలి. అందుకని ఎప్పుడు లైకులు కొట్టండి, సబ్స్క్రైబులు చేయండి, ఇలా అడుక్కోవడమే సరిపోయింది వాళ్ళ జీవితం అంతా. సో ఎక్కువ సమయాన్ని తీసుకున్నాను, నాలో ఉన్న ఆవేదన అది. దయచేసి మీరు అపార్థం చేసుకోకూడదని ఈ చిన్న మాటలతో దేవుడి దేవలో నేను ముగిచ్చేస్తున్నాను. చాలా సంతోషం. నిజంగా ఆవేదనే. నేను మొదటే చెప్పాను మీ అందరికీ, అది ఆవేదనే. ఏదో మనం కోరుకున్నది కాదు, కానీ ఆవేదన తెలియపరచడానికి ఈ ఆలోచన. రైట్, చాలా సంతోషం. ఈ సందర్భంలో నేను ఒక మాటను గుర్తు చేస్తాను. మనం షేర్ చేస్తే లేకపోతే మనకు లైక్ కొడితే డబ్బులు రావాలి. ఎవరికి? కొంతమంది ఇప్పుడు తోటపురేని సేవకుల్ని పక్కన పెట్టు, కొంతమంది సంఘంలో కూడా ఆ వీడియోస్ మీద బ్రతుకుతున్నారు చాలా మంది. నేను డైరెక్ట్ గా చెప్తున్నాను, డైరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. అది వాళ్ళ వీడియోస్ మీద బ్రతుకుతున్నారు. వాళ్ళు వీడియోస్ పెట్టుకుని ఛానల్ నడుపుకుంటున్నారు. ఆ వీడియోల ద్వారా వాళ్ళకి అమౌంట్ కూడా వస్తుంది. మరి నిన్ను నన్ను పెడితే వాళ్ళకి వ్యూస్ రావు, అలాగని వాళ్ళకి ఎటువంటి మోటివేషన్ రాదు. అందుకని నిన్ను నన్ను మనలాంటి వాళ్ళని షేర్ చేయకపోవడం కారణం. నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్తా. మనం స్టేటస్ పెట్టుకుంటే మనమే పెట్టుకోవాలి. మన వీడియో మనమే పెట్టుకోవాలి. ఉన్నారు కదా మనకి కొంతమంది సంఘం అంటాం,
వాళ్ళు కూడా దాన్ని పెట్టడానికి వాళ్ళకి ఇబ్బందే. పక్కోడిది ఎవరిదో పెడతారు. వాడెవరిదో పెడతారు. అవి షేర్ చేస్తారు. అవి స్టేటస్‌లో నడుపుతారు. అవసరమైతే అవి ఫేస్‌బుక్‌లో పెడతారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పెడతారు. మన కోసం నిలబడ్డాడు. మన కోసం అహర్నిశలు కష్టపడుతున్నాడు. మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఇటువంటిదేం లేదు. వీళ్ళు షేర్ చేస్తే మళ్ళీ మనమెక్కడ వాళ్ళ ముందు కొంచెం హైలైట్ అయిపోతామేమోని. వాళ్ళకున్నటువంటి నిజంగా ఇలా మాట్లాడుకుంటూ వెళితే రోజులు కాదు కదా! సంవత్సరాలు కూడా సరిపోవు. అంతుంది ఇప్పుడు క్రైస్తవ్యంలో. అంత రోత ఆహ్, బాగా పేరుకుపోయింది. అటువంటిది ఇది బద్దలు కొట్టాలంటే ఒక రోజు, 2 రోజులతో పోయేది కాదు. ఏదో ఒక్క రోజుతో తేల్చేద్దాం అనేది కూడా కాదు. ఇంకా ఇలా విషయాలు చాలా మాట్లాడాలి. ఎవరేమనుకున్నా. చూడండి అందుకనే రోస్టింగ్ ఛానెల్ ఒకటుంటది. మనోడు తినేహాసు ఎవరికి కనిపించడు. రోస్టింగ్. వేపేస్తాడు పట్టుకుని. ఇంక అందరిని వేస్తూనే ఉంటాడు. మనోడు దొరికితేనట చంపేస్తామంటాడు. మనోడు దొరికితే నరికేస్తామంటాడు. కొన్ని వాస్తవాలు ఉంటాయి. కొన్ని అంటే మనకి అభిమానులు మనం అభిమానించే వ్యక్తులు ఉన్నప్పుడే మనకి రోషం పుట్టుకొచ్చేస్తది గానీ, వాస్తవాలు మాట్లాడతాడు ఎక్కువ. మీరు చూసే ఉంటారుగా. ఆహ్, మరి నాకైతే చాలా విషయాల్లో ఆహ్, నాకు నచ్చింది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఆహ్, ఈ ఆవేదన ఆహ్, ఖచ్చితంగా దేవుడు దాన్ని సరిజేసే రోజులు రాబోతున్నాయని నేను నమ్ముతూ ఉన్నాను. మనం ఈరోజు స్టార్ట్ చేసాం. ఈరోజు ప్రారంభించాం. కానీ దీన్ని సమాజంలోకి చాలా బలంగా తీసుకెళ్ళాలి. చాలా బలంగా. మనం ఎవరికీ భయపడవసరం లేదు. దేవుడు మనకు ఆత్మ సహకారాన్ని ఇచ్చాడు. దేవుడు మన పక్షాన నిలబడ్డాడు. ఆయన వాక్యాన్ని మన చేతికి ఇచ్చాడు. మనం ఎవరికీ భయపడవసరంలా. సో, ధైర్యంగా మాట్లాడదాం. బలంగా మాట్లాడదాం. అవసరమైతే బాగు చేయడానికి ఎంతైనా ప్రయత్నం చేద్దాం. ఓకేనా? మరి కొంత సమయాన్ని నేను తమ్ముడు పద్మాకర్‌కి ఇస్తున్నాను. ఆహ్, తమ్ముడు చెప్పిన విషయాల్లో చాలా చాలా మంచి విషయాలు ఇప్పటి వరకు విన్నాను. నేను నీ ద్వారా కూడా నేనేం వినాలని అనుకుంటున్నానంటే, అదే నేను చెప్పినటువంటి విషయమే. ఇప్పుడు నిన్ను ట్రోల్ చేస్తే వాళ్ళకేమైనా డబ్బులొస్తాయా? నిన్ను షేర్ చేస్తే వాళ్ళకేమైనా డబ్బులొస్తాయా? రావు. మరి ఇటువంటి వివక్ష నిజంగా నువ్వు ఎదుర్కొంటున్నావు. నేను జానీ తమ్ముడితో నేను డిస్కస్ చేశాను. ఈ ఈ విషయాన్ని. కాదా? జానీ నేను డిస్కస్ చేశాను గదా! ఈ ఈ సందర్భంగా. ఇటువంటిది నువ్వు ఎదుర్కొంటున్నావు. ఎన్నో వీడియోలు చేస్తున్నావు. ఎన్నో వీడియోలు మాట్లాడుతూ ఉన్నావు. ప్రతిరోజు గూడా నీ వీడియో రాకుండా ఉండదు నీ ఛానెల్‌లో. కానీ అందులో ముగ్గురు, నలుగురు, ఐదుగురు అలాగే సబ్స్క్రైబర్స్ గురించి కూడా నేను తమ్ముడితో మాట్లాడాను. "చూడు తమ్ముడు ఇన్ని వీడియోస్ పెట్టాడు తమ్ముడు. ఏది నువ్వు మొన్న నాకు కాల్ చేయక ముందే ఆ సందర్భం మాట్లాడు. మరి ఇటువంటి వివక్ష నువ్వు కూడా ఎదుర్కొన్నావు. నువ్వు ఎదుర్కొంటున్నావు కదా! ఇది నీ స్వీయ అనుభవంగా నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. కొంత సమయం తీసుకో." రైట్ అన్నయ్య. మరొకసారి వందనాలు చెప్తున్నాను మీ అందరికి. ఎందుకంటే అసలు ఈ విధంగా మనం కూడుకోవడం, చక్కగా కొన్ని విషయాలు డిస్కస్ చేయడం అనేది నేనైతే అసలు ఊహించలేదు. దేవుడు కల్పించిన గొప్పదైన అద్భుతం అవకాశం చెప్పాలి ఇది. నాకైతే చాలా సంతోషంగా ఉంది మీతో చక్కగా మాట్లాడడానికి. ఇదే కాదు, చక్కగా ఇక్కడ నుంచి మనం ప్రతి విషయం డిస్కస్ చేయాలి. అయితే ముఖ్యంగా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడేది ఏంటంటే మీరు చెప్తే మేము వినాలా అని అంటుంటారు. అందరూ వినకపోవచ్చు. కనీసం కొంతమంది అయినా ఆలోచిస్తారేమో అని ఒక చిన్న ఆలోచనతోటి ఈ లైవ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఖచ్చితంగా ఇది మన మన ఛానల్లో ఏవైతే ఉన్నాయో చక్కగా వాటన్నిటిలో మనం షేర్ చేస్తూ, ముఖ్యంగా మనం మన గొంతు వినిపించడం వరకే. ఆ, తర్వాత ఎవరు మారుతారు ఎవరు మారరు అనేది నాకు తెలియదు. కానీ ఒకటి ఏంటంటే మ్యాక్సిమం మ్యాక్సిమం మన వాయిస్ ఏదైతే ఉందో అది పాజిటివ్ వేలోనే వెళ్ళాలనేది నా ఆలోచన. ఆ, ఇప్పుడు ఇప్పుడు మనం పెట్టే టైటిల్ కూడా ఎలా ఉంటుందంటే చవకుడా చదువుకుడా వీళ్ళు కూడా ఆపేచ్చారా అన్నట్టుగా కాదు అది. కాదు కానీ కొంచెం పాజిటివ్ వేలో మనం వెళ్తున్నాం. ఇప్పటి వరకు అన్నయ్య ఎవరు అన్నయ్య చెప్పినట్టుగా ఆవేదన, మన ఆవేదన ఇది. ఈ ఆవేదన తెలియజేస్తున్నాం.
వీలైతే మన టైటిల్ కూడా అదే పెట్టండి, ఆవేదన సభ అని. అంతే. అది తప్ప ద్వేషించే సభ కాదు ఇది. ఎవరిని మనం ద్వేషించట్లేదు. మన జరిగిన అన్యాయం విషయంలో కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తూ, ఇక మీదట మీరు ఇలా ఉంటే బెటర్ కదా, మీరు ఇలా ఉంటే మీరు కొంచెం సమాజానికి మేలుకరంగా ఉంటారు, దేవుడు కూడా సంతోషించే ఉంటారు కదా. అంతేగాని మీరు ఇలా ప్రవర్తించడం వల్ల సమాజానికి మేలు కాదు. ఇటు మనల్ని అనునిత్యం కాపాడుతున్న ప్రభువు కూడా సంతోషం కాదు. ఇప్పుడు ఆయనకి సంతోషం కలిగించకుండా, ఇక్కడ ఉన్న వాళ్ళకి సంతోషం కలిగించకుండా ఎందుకు బతుకుతున్నావు ఆయన నువ్వు? పైగా సేవకుడు చెప్పుకుంటున్నావు, పైగా విశ్వాసం చెప్పుకుంటున్నావు, దీనికి ఉపయోగం నువ్వు అని అని మనల్ని మనం ప్రశ్నించుకునే రోజు వచ్చింది ఈ ఆవేదన సభ ద్వారా. చాలా మంది ఇప్పుడు ముఖ్యంగా మనం నలుగురు మాట్లాడుతున్నాం అనుకుంటున్నాం, కానీ వీలైతే నేను ఈ లైవ్ ద్వారా ప్రకటన తెలియజేస్తున్నాను. మనమే కాదు, చాలా మంది యాడ్ అవ్వాలి ఈ లైవ్ లో. వాళ్ళ ఆవేదన కూడా తెలియాలి, వాళ్ళ ఆలోచన కూడా మనకు తెలియజేయాలి. ఖచ్చితంగా ఈ ఆలోచనలు సమాజానికి అందించాలి. ఇప్పుడు నలుగురు ఉంటామని అసలు మీరు అసలు ఊహించక్కర్లేదు. ఎవరైనా రావచ్చు, మీ ప్రశ్నలు అడగవచ్చు. ఖచ్చితంగా మేము ఎప్పుడు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే 1-2 ప్రసంగాలు వినేసి ఈ రోజున లైవ్ లోకి రాలేదు నేను. ఖచ్చితంగా చెప్తున్నా, కొన్ని వందల ప్రసంగాలు లోపలికి వెళ్ళిపోయినాయి. ఎన్నోసార్లు బైబిల్ని చదివి 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 అందరూ నూతన సామెతలు నేర్చుకుని, అది ఈ పదం ఇక్కడ ఇలా ఉంది కదా, మరి ఆ సేవకుడి ఇలా చెప్పాడు, అది ఇది ఇలా ఉంది కదా, అడుగుడి మీకు ఇవ్వండి అంటే మేము ఏదైనా అడగండి యేసు నామములో అని ఎక్కువైపోయారు. అరే అది కాదు ఆయన, అడగడంటే ఏ వార్తలు కూడా చెప్పాడు ఆయన. ఎప్పుడు అడగమన్నాడు కూడా చెప్పేశాడు. అంత బైబిల్లోనే ఉంది. బైబిల్ చదవట్లేదు చాలా మంది. అలా చదవకుండా రకరకాల దారులు పట్టేసి రకరకాల దారులు పట్టేసి సేవకుడు ఏం చెప్తే అదే అని ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు దాన్ని బాగా ఆసరాగా తీసుకుని చాలా మంది వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకి వినడం లేదు. మొత్తానికి ఏ వచనం తీసుకో, చివరికి వచ్చేసరికి అది మీరు మొన్న కానికేయడం మర్చిపోయారు అంటే, అందుకని ఈ కార్యం జరగలేదు, అది అందుకనేనా ఇది మిస్ అయిపోయాను, అలా మోటివేట్ చేస్తున్నారు. అంటే మీరు డబ్బులు ఇచ్చేస్తే మీ కార్యక్రమాలు అయిపోతాయి, ఆయన లంచుకోండి, ఆయన కింద నేను పిఏని అన్నట్టు ప్రవర్తిస్తున్నారు అవతల. అమ్మో, అది దేవుడు అస్సలు ఒప్పుకోడు. దేవుడు అస్సలు ఒప్పుకోడు దానికి. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత వివక్ష అంటారా? ఇక వివక్ష అయితే నేను అసలు వీలేదు మొత్తం అన్నయ్య, నేను అసలు అలా ఫీల్ అవును. అలా ఫీల్ అయితే నేను ఎప్పుడు ఛానల్ క్లోజ్ చేశాను. అసలు నేను ఎప్పుడు కూడా నా పని నేను చేస్తున్నాను, నా ప్రభు పని నేను కంప్లీట్గా ముందు తీసుకెళ్తున్నాను. ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది, దేవుడు నన్ను హెచ్చించే రోజు. ఎక్కడ పోయి కూర్చుంటాం, అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబెడతాడు ఆయన. కానీ నాకున్న ఇబ్బందులు నేను ఈ పనిని సంపూర్ణం చేయకపోతే, ఫుల్ఫిల్ చేయకపోతే, నేను ఎక్కడైనా ఆయన హెచ్చించే ఆ ఆలోచనకి నేను మిస్ అయిపోతానేమో అనే భయంతో పనిచేస్తున్నాను నేను. అప్పుడు నాకు వ్యూస్ ఎవరు, ముఖ్యంగా నేను వాట్సాప్ స్టేటస్ పెడతాను, ఇన్స్టాగ్రామ్ పెడతాను, ఫేస్బుక్ పెడతాను, ఎవరు చూస్తున్నారు ఏంటో కూడా ఉండదు. అసలు ఎవరైనా చూసారా లేదో కూడా పట్టించుకోండి. ఇప్పుడు యూట్యూబ్ పెట్టాను ఇది వెళ్ళింది, అది వెళ్ళిన కూడా కలిసి ఒకసారి ఒక 1000 మంది చూస్తుంటారు, ఒక మంది 1500 మంది చూస్తారు, ఒక 2000 మంది చూస్తారు. ఓకే ఓకే, కొంతమంది కామెంట్లు చెప్తుంటారు. ఇన్స్టాగ్రామ్ లో అయితే చాలా మంది కామెంట్లు, జై శ్రీరామ్ అంటాడు ఒకడు. ఆహా, మంచిది అయినా ఇప్పుడు ఏమైంది, సరే నువ్వు పెట్టు, ఇప్పుడు ఏమైంది. ఒకడేమో నువ్వు చెప్పింది తప్పు, సరిగ్గా బైబిల్ చదువు అని అంటాడు ఒకడు. సరేనాయన, ఈ విషయం తప్పు అయిందంటే అది అంటాడు. ముఖ్యంగా ఆ సందర్భం చదివింది లేదు, చచ్చింది లేదు. అంటే ఈ విధంగా చెడ చేసేద్దామా, ఈ విధంగా తప్పు చేద్దామా అనే ఆలోచనలు. ముఖ్యంగా ఈ ఈ విధపరంగా నేను ఒక ఆలోచన తెలియజేస్తాను. ఒకవేళ ఎవరైనా వ్యతిరేకమైన కామెంట్ చేశారా, మీరు కూడా వ్యతిరేకంగా సమాధానం చెప్పడం పర్లేదు, చాలా పాజిటివ్గా తీసుకుని దానికి వీలైన పట్టుకు వాక్యానుసారంగా కొంచెం తగ్గిన సమాధానం చెప్పేస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఆడు వ్యతిరేకమైన కామెంట్ వల్ల, ముఖ్యంగా నాకైతే చెప్తున్నా, నా అనుభవం చెప్తున్నాను. ఒక వీడియో పెట్టిన తర్వాత 30 మంది చూశారు, రోజు అయిపోయిన వీడియో, వ్యూస్ లేవు. సరే ఓకే ఓకే, మూవ్ ఆన్, మనం ముందుకెళ్ళిపోవాలనుకున్నాను. ఒకడు వ్యతిరేకమైన కామెంట్ పెట్టాడు, ఆడికి నేను సరిగ్గా సమాధానం ఇచ్చాను. ఆ వ్యతిరేకమైన ఒక కామెంట్ వల్ల 2500 మందికి వెళ్ళింది. కావాలి మనకి వీళ్ళు వ్యతిరేక కామెంట్లు ఇప్పుడు కావాలి, ఆహ్వానిస్తున్నాం, రండి పెట్టండి, చక్కగా వ్యతిరేక కామెంట్లు పెట్టండి, మీకు కనీసం మీ వల్లైనా కొంతమంది మేము రీచ్ అవుతాం. ఇప్పుడు జనంలో కాంట్రవర్సీ బాగా కావాలి. ఇప్పుడు వీడి తిట్టారంటే ఇది తిట్టారు, ఈ వీడియో చూసి ఇలాగ అన్నాడంటే అసలు ఈ వీడియోలో ఏముంది, ముందు మనం చూద్దాం అని వాళ్ళు ఎక్కువైపోరు. కాబట్టి వ్యక్తి వాళ్ళు పెట్టండి, ఏ ఇబ్బందులు. కనొకటి ఏంటంటే, దేవుడు మనల్ని హెచ్చించాలనుకుంటే, దేవుడు మనల్ని నిలబెట్టాలనుకుంటే ఎవడు ఆపలేడు దాన్ని, అసలు ఎవడు ఆపలేడు. ఆయన హెచ్చించే స్థితి ఎలా ఉంటుందంటే, ఒక మాట చెప్పేసి నేను ముగించేస్తాను, చాలా టైం అయిపోయింది. అంటే ఆయన ఆలోచన విధానం, ఒకసారి ఏదో ఆయన ఒక సేవకుని నియమించుకుని ఒక సత్యం చెప్పేసి సైలెంట్ గా వీళ్ళు చేతులు కట్టి కూర్చుంటాడు అనుకుంటున్నారు. అస్సలు కాదు. ఎక్కడో చిన్నగా సీక్రెట్కి వెళ్ళి సమయంలో దావీదు గారిని
అలా అభిషేకం చేసి వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత చాలా సంవత్సరాలు ఏం జరగట్లా, అంత మౌనంగా నడుస్తుంది. అక్కడ సౌలు పరిపాలన జరుగుతున్నాడు, ఇక్కడ దావీదు గొర్రెలు గొర్రెలు కాసుకుంటున్నాడు. అయిపోయింది. అసలు ఏం జరిగింది నాకు ఆయన వచ్చి అభిషేకం చేశాడు కదా, అసలు నేను ఎప్పుడు రాజు అవుతాను ఎక్కడ ఆలోచన కూడా లేడు. ఆయన పని అయితే ఆయన చేసుకుంటున్నాడు, ఆయన పాటలు ఆయన పాటలు రాసుకుంటున్నాడు, చాలా ప్రసన్నంగా వెళ్ళిపోతుంది. కానీ దేవుడు మర్చిపోదా. ఆ దేవుడు ఒక సత్యం తెలియజేసిన తర్వాత ఆయన మౌనం కూర్చోడు. దానికి స్పందించి ఎవరైతే సత్యం కోసం నమ్మకంగా నిలబడాలనుకుంటున్నారో వాళ్ళ అలా మౌనం విడిచిపెట్టాడు. ఒకనొక సందర్భంలో ఒక పెద్ద సీన్ క్రియేట్ చేశాడు దేవుడు. పెద్ద సీన్ క్రియేట్ చేసి, ముఖ్యంగా చెప్పాలంటే ఒక దేశం మరో దేశం యుద్ధం చేయాలి. వాళ్ళిద్దరు ఇరు సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొట్టుకోవాలి. తర్వాత ఎవరు గెలితే వాళ్ళు గెలుస్తారు, ఒక తర్వాత దేశం అది. కానీ ఇక్కడ ఒక స్పెషల్ సీన్ క్రియేట్ చేసాడు ఆయన. ఆ దేశం ఈ దేశం కొట్టుకోవడం కాదు, ఈ దేశం తరపున నేను నిలబడతాను ఒకరిని ప్రేరేపించాడు దేవుడు. ప్రేరేపించి, నైనా మీరందరూ రావడం కాదు, నాతో ఒక్కరు తలబడండి, నన్ను చంపేస్తే మొత్తం మా దేశం మీద దోచేసుకోండి, మిమ్మల్ని నుంచి వచ్చిన ఒక్కడిని కానీ నేను చెప్పేసిన మొత్తం మీ దేశం మీద దోచేసుకుంటాను ఒక సీన్ క్రియేట్ చేసి, ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేశాడు. అలా క్రియేట్ చేసేలాగా ఒకరిని ప్రేరేపించాడు దేవుడు. అప్పుడు మొత్తానికి సౌలు ఆయన తెల్లడా, మొత్తం అక్కడ ఉన్న దేశంలో ఉన్న వాళ్ళందరికంటే ఎత్తడట. అంటే ఈయన హైట్, అంటే ఇంచుమించుగా గొలియాత్కి దగ్గరడే ఆ హైట్ సంబంధించినోడే, తక్కువ హైట్ ఏం కాదు. మరి యుద్ధాలు చేసినోడే సౌలు కూడా. మరి ఎందుకు వెళ్ళలేదు? గొలియాత్ని చూస్తే భయం కలిగేలా ఉన్నాడు, అంత బలవంతుడు. ఓహో, రైట్. మరి కుమారుడు యోనాతాను ఒకనొక టైంలో యుద్ధానికి ఒక ఆయుధాలు మూజ కూడా పట్టుకుని వెళ్ళిపోయి యుద్ధం చేసి వచ్చేసాడు జయించుకుని. అంటే అంత బలవంతుడు, మామూలు బలవంతుడు కాదు. తండ్రి బలవంతుడే, కుమారుడు బలవంతుడే, ఇంకా అంతకంటే బలవంతులు ఇంకా రాజ్యంలో ఉన్నారు. మరి ఎంతమంది ఉన్నా కనీసం ఒకడు కూడా వెళ్ళలేదా? వెళ్ళలేదు. ఒరే మొన్న వచ్చాడు రా, ఈ వాడగా వచ్చుంటే ఈ పాటికి నేను వెళ్ళదురా అని ఎవడని అంటాడేమో. 40 రోజులు దేవుడు ఇచ్చేసాడు అలాగా ఆ శోధనని వాళ్ళకి. ఎవడల్లా, ఎవరికి మా వల్ల కాదనిపించేలా చేశాడు దేవుడు. చేసిన తర్వాత దావీదుని ఎంటర్ చేయించాడు. దావీదు ఎంటర్ అయ్యాడు. అలా ఎంటర్ అయిన తర్వాత నేను వెళ్ళి చంపేస్తానంటాడు. నువ్వు వెళ్ళి చంపడం ఏంట్రా, అసలు ఇది ఎంత ఉన్నావు నువ్వు, మేమే వెనక దగ్గం అనే మాటలు బాబు నువ్వని వెళ్ళరా బాబు అని నిజంగా సౌలు పంపించేసాడు. అది ఆయనకు అవమానం అది చెప్పాలంటే. సరే ఏదైనప్పటికీ దేవుని ప్రణాళిక కలిగి ఉంది. వెళ్ళాడు, గొలియాతుని తప్పేశాడు. ఆ తలక పట్టుకుని వస్తుంటే మొత్తం దేశం అతను చూసి ఏమనుకుంటుంది తెలుసా? ఏమనుకుంటుంది తెలుసా? ఇతను రాజు క్యారెక్టర్ సరిపోనాడు. ఇతను రాజు అంటే మన రాజు ఉన్నాడు, దావీదు 10,000 కొలది, సౌలు 1000 కొలది అంటారు. అంటే అంటే ఎంత తగ్గించేసి మాట్లాడుతున్నారు. రాజ్యం అంతా కూడా రాజు ఉండాల్సిన అర్హత ఇతనిగా ఉంది. ఆయన దేవుడు అలా అందరికి చూపించాలనుకున్నాడు. దేవుడు హెచ్చించాలనుకుంటే ఇలా ఉండదు అనమాట. దేవుడు నిలబెట్టాలనుకుంటే ఇలాగే ఉంటది. అప్పుడు దాకా గొర్రెలే కాసుకో, అప్పుడు దాకా నార్మల్ గానే ఉండొచ్చు. కానీ ఒకరోజు దేవుడు హెచ్చించాలనుకుంటే ఇలా ఉంటుంది. అంత స్థాయికి తీసుకెళ్ళి కూర్చోపెట్టేస్తాడు. కానీ ఈ మధ్యలో నమ్మకంతో చాలా ఇంపార్టెంట్. సో నేను ఆ విషయంలో చాలా బలంగా ముందుకెళ్తున్నాను. ముఖ్యంగా మనం కూడా బలంగా ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక రోజు మనం దేవుడు ముందు తీసుకెళ్తాడు. అయితే ఒకటి ఏంటంటే కొన్ని వందల సభలో వాడేసుకోవడం, కొన్ని లక్షల వ్యూస్ వచ్చేయడం, అదే హిచ్చింపట్టే కనుక అది అది నన్ను అడిగితే కాదు. ఎవరైతే వాక్యం విని ఆ ప్రకారంగా నేను నిలబడ్డాను, మీ మాటలు బట్టి నేను చచ్చిపోవాలనుకున్నాను, బ్రతికాను, మీ మాటలు బట్టి నేను నిలబడ్డాను, ఇక మీద సత్యం కోసం కష్టపడతానని ఎవరైనా సాక్షి చెప్పారా? అది ఘనమైన నిజం. అది గ్రేట్ సక్సెస్ నా విషయంలో, గ్రేట్ సక్సెస్. అది అంతకుమించి గ్రేట్ సక్సెస్ ఇంకోట్లేదు. లక్షల వ్యూస్ వచ్చినాయి కాబట్టి సక్సెస్ఫుల్ యూట్యూబర్ అని అసలు మనం అనుకోకర్లే. బయట వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు, అది తర్వాత విషయం. ఇక సేవకుడిగా మనం చెప్పుకోవాల్సిన వాళ్ళు ఏంటంటే మన వాక్యాన్ని బట్టి, మనం చెప్పిన తెలియజేసిన సత్యాన్ని బట్టి ఎవరైతే నిలబడతారో, తమ పాప మార్గం నుంచి, ఇప్పుడు యాకోబు రాసిన పత్రిక 5:19 అంటాడు, వాడు తప్పు మార్గం నుంచి బయట లాగండి అంటాడు, అగ్నిలో నుంచి లాగినట్టు అంటున్నాడు. అలాంటి వాళ్ళు మనకు కొంతమంది లాగిన చాలు, గ్రేట్ సక్సెస్ అది దేవుని దృష్టిలో. కాబట్టి అలాంటి గొప్పదైన సక్సెస్ మనం మరిన్ని గొప్పదైన నిజం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను నా మాటలు ముగిస్తున్నాను. ఎక్కడ కూడా నేను ఎప్పుడు షేమ్ చేసుకోను. ఎందుకంటే నా ప్రభువు నన్ను హెచ్చించాలనుకుంటే ఇదిగో ఈ రేంజ్ లో ఉంటుంది. కాబట్టి నో, నేను అసలు భయపడేది లేదు, బాధపడేది లేదు. ముఖ్యంగా అన్నయ్య అందరూ నాకు సపోర్ట్ ఉంటారు. ఇక నుంచి ఇంక మరిన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. చాలా అద్భుతంగా విషయాలన్నీ మనం ముందుకు తీసుకెళ్దాం. ఎందుకంటే ఏమి తెలియని వాళ్ళు ఈ లైవ్లోకి రాలేదు. మళ్ళీ చెప్తున్నా, అన్ని బాగా నేర్చుకున్న తర్వాతే అన్నింటిలో ఒక అడుగు ముందుకు వచ్చిన తర్వాతే మనం ఇందులోకి వచ్చాం. ఇప్పుడు ఇక నుంచి చాలా మంది రకరకాల కామెంట్లు వేయచ్చు. మళ్ళీ చెప్తున్నా, వాక్యం తెలకుండా ఏ విధంగా కామెంట్లు చేయొద్దు. చేస్తే మీరే మళ్ళీ అవమానం ఫాలో అవుతారు. కాబట్టి వాక్యాన్ని నేర్చుకునే పదంగా మీరు అందరూ ముందు కొనసాగాలని లైవ్ చూస్తున్న వారందరికీ మరోసారి
వందనాలు తెలియజేస్తున్నాను. రైట్. థ్యాంక్స్ అన్నయ్య. ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. థ్యాంక్ యూ తమ్ముడు. చాలా మంచి వివరణ అయితే ఇచ్చావు. రైట్. ఒకవేళ వివక్ష అంటూ నీ మీదకి వస్తే అది దేవుడు హెచ్చించే సమయం కోసం ఎదురు చూసేదే ఆ వివక్ష. మహిమంతా ఆయనకే అని నువ్వు చక్కటి వివరణ అయితే ఇచ్చావు. అయితే స్టార్టింగ్ లో ఒక మాట చెప్పావు తమ్ముడు, ఏంటంటే ఇంకా కొంతమందిని ఆహ్వానించాలనుకుంటున్నాము అని. మనం ఇది ఛానల్లో పెట్టిన తర్వాత ఆహ్వానిస్తే వరద బాధితుల కన్నా ఎక్కువ ఉంటారు. నిజంగా ఆ అన్నయ్య వరద ఇప్పుడు బాధితుల ఏంటిదంటే కన్నా ఒక్కొక్కళ్ళ దాంట్లో ఒక్కొక్క ప్రశ్న ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంతో సఫర్ అవుతూ ఉంటున్నారు సంఘంలో. దాన్ని బట్టి ఏంటంటే మనం వాళ్ళకి సరైన సమాధానం చెప్పి సత్యం నిలబెట్టగలిగితే బాగుంటుంది. వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన సమాధానం చెప్తాం అంతవరకే. ఆ, అంతగానే ఎక్కువ ఉంటారు. ఇప్పుడు మాట్లాడేది ఏదో అందరూ కలిపి ఒక ప్రాంతంలో ఉన్న వాళ్ళే కాదు కదా. అక్కడ ఉన్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు, ఎక్కడ ఉన్న వాళ్ళు నలుగురు మాట్లాడుతుంది. నిజంగా మనం డిస్కస్ చేద్దాము అని అంటే గనక మనలాంటి వాళ్ళు, నేను అదే చెప్తున్నాను, అంతకన్నా ఎక్కువ ఉన్నారు. ఆహ్వానిద్దాం. నెక్స్ట్ వీడియో మాట్లాడే సమయానికే మరికొందరు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇంకొకటి ఏంటనంటే జూమ్ మీటింగ్ పెట్టి జూమ్ మీట్ నుంచి యూట్యూబ్ కి లింక్ ఉంటుంది. మీరు అది ఒకటి జాగ్రత్తగా ఆ, గమనించాలి. ఒకసారి జూమ్ నుండి యూట్యూబ్ కి లైవ్ ఉంటుంది. అది అది నెక్స్ట్ ప్లాన్ చేయండి ఎలాగనేది. దాని నుంచి అయితే మనం డైరెక్ట్ ఎంతమందినైనా తీసుకోవచ్చు. చూద్దాం. ఎంతమంది అయినా అందులో యాడ్ అవ్వచ్చు. అదొకటి ఆ, గమనించాలని నేను తెలియజేసి ఇక్కడ చివరిగా కన్క్లూజన్ గా మళ్ళీ మనం నెక్స్ట్ చాలా టైం అయింది ఇప్పటికే. నెక్స్ట్ ఇంకొకసారి మనం ఫైనల్ గా తమ్ముడు సత్య మంచి కన్క్లూజన్ ఇచ్చి ఈ రోజు కార్యక్రమం ముగిస్తే మరొకసారి మనం ఈ కార్యక్రమంలో ఏంటంటే కూడా అంటే దీని వల్ల ఏం జరుగుతుంది అట్లయితే నువ్వు కూడా అలానే ఉందా ఈ రోజు ఉన్న పరిస్థితిని బట్టి నువ్వు కూడా అలాగే కావచ్చు. ఈరోజు ఉన్న వాళ్ళు కూడా అలాగే ఈ బాండింగ్ అంటే ఆవిడకి ఈ బాండింగ్ బాగుందా లేకపోతే ఎట్లా మిస్టేక్. దీన్ని బట్టి ఈ రోజు ఇంకా సంఘటనలో జంతువు జరిగించి యావతుడు దాన్ని అనుకోదిస్తున్నాడా లేకపోతే అనుకోదిస్తున్నా. దీనివల్ల ఈ రోజు క్రైస్తవ్యం దాచిపోతుంది. ఎందుకు క్రైస్తవ్యం కొంచెం దిగజారిపోతుంది. ఎందుకు వాక్య ఆచరణలోనికి ఆ, ఎందుకు ఈరోజు దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులకి ఈరోజు ఎందుకు వెళ్ళిపోతుంది అనే విషయాలలో తమ్ముడు కంక్లూజన్ గా కొన్ని విషయాలు చెప్పి సమాజానికి అందిస్తే నెక్స్ట్ మరొకసారి మరొక ఎపిసోడ్ లో మనం మాట్లాడుకుందాం. రైట్ తమ్ముడు, సమయం తీసుకోండి. సమయం తీసుకుంటున్నా. సత్య మీరే. చెప్పనా? ఆ, సత్య తమ్ముడు మీరే సమయం తీసుకోండి. నాది బ్లూటూత్ ఛార్జింగ్ అయిపోయింది. ఓకే 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 వినిపించట్లా సరిగా. మాట్లాడింది మీకు వినబడిందా? కట్ 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 అయితే వచ్చింది. అదే కట్ అయింది. ఓకే ఓకే. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సంఘం దారి తప్పిందా? లేకపోతే బోధకుడు దారి తప్పిస్తున్నాడా? లేకపోతే సంఘం సేవకుని బట్టి అలుసుగా తీసుకొని వాళ్ళకి నచ్చినట్టు బ్రతుకుతున్నారా? లేదంటే సంఘాన్ని అలుసుగా తీసుకొని వాడుకుంటూ బ్రతుకుతున్నాడా? దీనివల్ల క్రైస్తవ సమాజం అంతా ఎటుపోతుంది. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. దీని గురించి నిజంగా మన ఆవేదన, అనేక మంది ఆవేదన అది ఉంది. దాని విషయంలో ఒక కంక్లూజన్‌గా ఇది సేవకుడు తప్ప, సంఘం తప్ప, లేకపోతే బోధ ఒక్కటే అన్న విషయాన్ని పెట్టి నానా రకాలుగా బోధించడం వల్ల ఇది జరుగుతుందా? ఈ విషయంలో చిన్నగా కంక్లూజన్ ఇచ్చేయండి. నెక్స్ట్ మనం మరొక ఎపిసోడ్‌లో చాలా క్లియర్‌గా మాట్లాడదాం. ఎక్కువ సమయాన్ని తీసుకుందాం. మంచి వివరణ అయితే ఇద్దాం. మీరు కంక్లూజన్‌గా కొన్ని మాటలు తెలియజేయాలని సమయాన్ని మీకిస్తున్నాను తమ్ముడు. మొట్టమొదటిగా ఎవరిది తప్పు అంటే సేవకుడిదే
తప్పు. ఇప్పుడు బస్సులో కూర్చున్న వారు యాక్సిడెంట్ గల కారణం డ్రైవరా, ప్యాసింజర్‌లా అంటే డ్రైవర్‌దే. అలాగే సేవకులది తప్ప, బోధకులది తప్ప అంటే ఒక నిజమన్నా ఒక బోధకుడు ఒక స్టేజ్ పైన నిలబడితే వాడేం మాట్లాడుతున్నాడు క్షమించాలి. అది మా లాంగ్వేజ్ అది. అతనేం మాట్లాడుతున్నాడో అతనికైనా కొంచెం అర్థం కాదు. ఏదో నాకు అవకాశం ఇచ్చారు గదా! 4 మాటలు కాపీ చేసినా, 4 రిఫరెన్స్‌లు కాపీ చేసినా, చెప్పేసినా అని ఆ ఫీల్‌లో ఉంటాడు తప్ప, నేను చెప్పే మెసేజు ఎంతవరకు రీచ్ అయిందా? నేను చెప్పే మెసేజ్ ఎంతవరకు అర్థం చేసుకోగలిగారా వాళ్ళనేది మనం చెప్తున్నప్పుడు వాళ్ళ హావభావాలు తెలిసిపోతాయి. కొందరు వాళ్ళ హావభావాలు తెలుసుకోకుండా నోటికొచ్చింది చెప్పేస్తుంటారు. మొట్టమొదటిగా సేవకుడు, సేవకుడు తప్పైతే, రెండోదొచ్చేసి ఆ సేవకుడు బోధిస్తున్న మాటలు అలా ఉన్నాయో లేవో పరీక్షించాల్సిన బాధ్యత వినే విశ్వాసులకుంది. ఎవరు ఈ విశ్వాసులంటే కొంచెం నాలెడ్జ్ కలిగి చదువుకున్న వాళ్ళు ఉన్నారు గదా! వారు ఖచ్చితంగా పరిశీలించాలి. వీళ్ళు ఉన్నాయా? లేవా? నా పరిశీలనలో ఏంటి అని దేవునికి ప్రార్థించుకోవాలి. అవి చెప్పుకోవాలి. కానీ ఇంగ మరి బైబుల్ తెలియని వాళ్ళు, మొరటి వాళ్ళు, పల్లెలోళ్ళు ఉంటారు గదా! వాళ్ళు ఎలా మరి? అంటే ఖచ్చితంగా సేవకుడు దేవుడికి ఖచ్చితంగా లెక్క చెప్పుకోవాలి. వాళ్ళు విద్య లేని పామరులు. విద్య లేని వారికి నువ్వెలా చెప్పాలి? డిగ్రీ సబ్జెక్ట్ అంటే వాళ్ళకి అర్థం కాదు. 10థ్ క్లాస్ చెప్తే అర్థం కాదు. 1 తర్వాత ఏమొస్తది? 2, 2 తర్వాత 3 వస్తది. ఇలాంటి సబ్జెక్టులు వాళ్ళని ఆత్మీయంగా బలపరిచే సబ్జెక్టులు తీసుకుపోవాలి తప్ప సంఘంలో కాంట్రోవర్సీకి వచ్చే సబ్జెక్టులు చెప్తే వాళ్ళకి బుర్రకు అర్థం కాదు. వాళ్ళకు బుర్రకు అర్థం కాదు. మొట్టమొదటిగా నేను చెప్పేది ఏందంటేనా, బోధకుడు అంటే దేవుని ప్రతినిధి అని చెప్తే దాసుడు. సేవకుడు అంటే దాసుడు. నువ్వు ఎంతమందికి సేవ చేస్తున్నావు? నీ సంఘంలో నీకిచ్చిన దేవుడు నీ సంఘానికి నువ్వు ఎంతమంది సేవ చేస్తున్నావు? సహాయము అని అనగానే ఎవరు గుర్తుకు రావద్దు. సంఘ కాపరి గుర్తుకు రావాలా. సంఘ కాపరులకు, సంఘ విశ్వాసులకు, సంఘ విశ్వాసులకు, సంఘ కాపరి గుర్తుకు రావాలా. అలా గుర్తుకొచ్చిన రాజే నువ్వు సేవకుడు అవుతావు, దాసును అవుతావు. ఆయనే అంటున్నాడు, నేను దాసుని స్వరూపము ధరించుకొని అని అంటున్నాడు. ఈయనేమో దాసుడైండి నేను రాజుని స్వరూపం ధరించుకొని నేను రాజును అంటున్నాడు. ఈ కింద పాస్టర్లు. అది చాలా చాలా తప్పు. చాలా వరకు ఇప్పుడు అంతెందుకునా మనం హృదయపూర్వకంగా మనం మాట్లాడుకుందాము. మనలోకిన అలాంటిది ఉంటే దాన్ని తొలగించుకుందామని నేను చెప్తున్నాను. ఏంది అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ అర్జున్ అన్ననే నేను ఆ సంఘానికి పిలిచాను అనుకోండి. నా సంఘంలో ఒకసారి 20 మెంబర్స్ వస్తారు, ఒకసారి 30 మెంబర్స్ వస్తారు, ఒకసారి 50 మెంబర్స్ వస్తారు. అన్నొచ్చే సమయానికి ఒక 10 మెంబర్స్ వచ్చారనుకోండి. ఉదాహరణకు చెప్తున్నా. 10 మెంబర్స్ వచ్చిన తర్వాత ఆ సేవకుడు నీరసించిపోతాడా? ఉత్సాహమవుతాడా? నీరసించిపోతాడు. ఎందుకు నీరసం? ఎక్స్‌పెక్ట్ చేసిందెక్కడ? సభలు ఎక్స్‌పెక్ట్ చేసినాం. ఒక 100 మంది ఎక్స్‌పెక్ట్ చేసినాం. పెద్ద మైకులు ఎక్స్‌పెక్ట్ చేసినాం. పెద్ద బాక్సులు ఎక్స్‌పెక్ట్ చేసినాం. కానీ ఆడ చూస్తే ఏమి లేదు. ఏమి రాదు. కానీ దీనికి ఆన్సర్ ఏంటంటే లూకా సువార్త 15:7 చూస్తే మనం, లూకా సువార్త 15:7లో అంటాడాయన, అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమైన పరలోకమందున్న ఎక్కువ సంతోషం కలగదు. మరి నువ్వు ఒక్క ఆత్మకు ఎందుకు ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు? అనేక ఆత్మలు ఎందుకు నువ్వు అనేక ఆత్మలు ఉంటేనే, అనేక మంది జనాలు ఉంటేనే నేను వస్తాను. 100 మంది ఉంటే వస్తాను, 200 మంది ఉంటే వస్తాను, 300 మంది ఉంటే 400 మంది వస్తానంటే 5 మంది ఉంటే రావా? 10 మంది ఉంటే వాక్యం చెప్పవా? ఒక్క పాపి మారు మనసు పొందినా కూడా పరలోకంలో సంతోషం అంటున్నాడు దేవుడు. మరి ఆ ఒక్క పాపి విషయంలో నువ్వు ఎందుకు వాక్యం బోధించలేకపోతున్నావు అంటే, ఘనత కోరుకుంటున్నావు నువ్వు. హెచ్చింపు కోరుకుంటున్నావు. కాబట్టి అలాంటిది ఉండకూడదు. మనము దాసులము. నువ్వు సేవకుడు పలానా సేవకుడని పెట్టుకోవాలంటే నువ్వు దాసత్వం చేయాలి. ఎవరికి దాసత్వం చేయాలి? క్రీస్తుకు దాసత్వం చేయాలి. ఆయన సేవకులం కాబట్టి సేవ మన పట్టుదల. సేవ, 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 సేవ. అలా ఎలాంటి సేవ చేయడం అంటే
సహాయం చేయడం సేవే, ప్రేమ చూపించడం సేవే, తగ్గిపోవడము సేవే, ఇతరులను లాక్కు రావడము సేవే, 10 మందికి పరిచయం చేయడము సేవే. ఇదంతా సేవే. సేవ అంటే మనం మాత్రమే వాక్యం చెప్పుకుంటూ పోవడం సేవ అనరు దాన్ని. 10 మంది ఉన్న వారిని మనం వెలుగులోకి తేవడం కూడా ఒక సేవే. మరి చాలా మంది పాస్టర్‌లని పిలిపించుకుంటారు. పాస్టర్ అంటే అర్థం ఏంటి? సంఘ కాపరి. కాపరివి నువ్వు సంఘంలో ఏ విధంగా నువ్వు నడుచుకుంటున్నావు? చాలా వరకు చాలా సంఘాలలోన స్టేజి మీద చెప్పే మాటలు, స్టేజి మీద ఇచ్చే వాగ్దానాలు, స్టేజి మీద ఇచ్చే శబ్దాలు, స్టేజి మీద మాట్లాడే పౌరుషంతో మాటలు వ్యక్తిగతంగా బతుకులు లేవు అన్నవి. చాలా సంఘాలలో, చాలా సేవకులకు లేవు. చెప్పేదొకటి, చేసేదొకటి. వేషధారణ వలె ఉండొద్దంటున్నారు. కానీ వేషధారణతో బోధిస్తున్నారు. చాలా వరకు. నేనెప్పుడు ఒకటే చెప్తా మా సంఘంలో. నువ్వు వేరు కాదు. మనం ఇద్దరం కాదు. ఒక్కరమే. బయట ఒక మాట, లోపల ఒక మాట మాట్లాడే స్వభావం మంది కాదు. ఒక్కడై ఉండాలి. మన సాక్ష్యం బాగుండాలన్నా. చాలా మంది ఎదురొస్తే వందనాలు, ఎనకపోతే తందనాలు. ఈ క్యారెక్టర్ మనకొద్దు. ఎదుట నీకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడో, నీ ఎనక కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి సేవకుడంటే. కానీ ఈనాడు సేవకుడికి అలాంటివి లేవు. ఎందుకంటే ఇతను చేసే బోధ సరిగా లేదు. కొందరు సేవకులు కానుకల కోసం, కొందరు సేవకులు దశంభాగాల కోసం, కొందరు సేవకులు సాలరీల కోసం, కొందరు సేవకులు హైప్ కోసం, కొందరు సేవకులు సబ్స్క్రైబ్స్ కోసం, వీటి కోసమే పోరాడతాను తప్ప ఆత్మలను రక్షించాలి, సరైన బోధన తీసుకురావాలని ఎవరు ఆలోచించుకోవట్లేదన్నా. ఒకరంటే ఒకరు పడదు. లాస్ట్ కంక్లూజన్ ఇచ్చేస్తాను. ఇప్పుడు ఉదాహరణకు నీకు నాకు సబ్జెక్టులో ఏదో గొడవ వచ్చిందన్న. చిన్న విషయంలో గొడవ వచ్చింది. నీకు నాకు ఆ విషయంలో గొడవ వచ్చినప్పుడు ఆ విషయంలో మాత్రమే మన ఇద్దరం సరిగా రావట్లా. అప్పుడు మనం చేయాల్సినవి ఏంటంటే దేవునికి ప్రార్థించుకోవాలా. దేవా, నా తప్పైతే నన్ను సరిచెయ్యి, నా సహోదరి తప్పైతే నా సహోదరిని సరిచెయ్యి దేవా. మా ఇద్దరిలో సత్యం ఎవరిదో మీకే తెలుసు నాయనా. కానీ ఈ ఒక్క విషయాన్ని బట్టి మా ఇద్దరిని దూరము పెట్టుకోకుండా మా మనసును మార్చు ప్రభు అని నిన్ను నేను ఆహ్వానించుకోవాలా, నేను నిన్ను ఆహ్వానించుకోవాలా. అంతేగాని నీకు నాకు నీ బోధ వేరు, నా బోధ వేరు అని దూరం పెట్టడం అది తప్పన్న. ఒక్క ఒక్క సబ్జెక్ట్ లో నేను మాట్లాడుతున్నా. అతను కొన్ని సబ్జెక్ట్ లో పదే సబ్జెక్ట్స్ అసత్యంలో చెప్తే వదిలేద్దాం, దేవునికి అప్పచెప్పేద్దాం. కాబట్టి ఫ్యూచర్ లో మీరెవరు కూడా నేను తప్పు చెప్పినా నా సహోదరుడికి ఈ సబ్జెక్ట్ లో తేడా ఉంది, తెలుసుకుంటాడు మనోడు అని ఒకసారి చెప్పండి నాకు. నేను మార్చుకుంటే ధన్యుణ్ణి, మార్చుకోకపోతే దేవుడికి నేను లెక్క చెప్పుకుంటా కదా. కాబట్టి ప్రేమ అని ఉంటది కానీ ఎవరిలో ప్రేమ లేదన్నా. ప్రేమగా ఉంటే నీ శత్రువునే ప్రేమించమన్నాడు. సబ్జెక్ట్ లో చిన్న ప్రాబ్లం వస్తే వాడిని సభలకు పిలిచేట్లా, మనకు దగ్గరికి చేరేట్లా వదిలేస్తున్నాం. ఇది చాలా తప్పు. దేవునికి మనం ఖచ్చితంగా లెక్క చెప్పుకోవాలన్నా. వెరీ గుడ్ తమ్ముడు. మంచి కంక్లూజన్ అయితే ఇచ్చారు. నిజంగా చాలా వండర్ఫుల్. నేడున్నటువంటి సమాజంలో ఎంత దిగజారి సేవ చేస్తున్నారో మనందరికీ తెలియని విషయం కాదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనం చర్చించాలంటే, సమయం లేదు కాబట్టి. అందులో కానుకలు 4 రకాలుగా ఇవ్వాలంటాడు ఒక అతను. ఇలాంటివి మనం మాట్లాడుకుంటూ పోతే వందల్లో ఉన్నాయి నిజంగా. డిస్కస్ చేద్దాం. అలాంటివి కూడా మనం డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అవన్నీ కూడా. ఈరోజు బోధ ఒక్కటే. ఆ బోధన వదిలేశారు. బోధన వదిలేసి వాళ్ళకి నచ్చినటువంటి విధానంతో వెళ్ళిపోతున్నారు. నేను మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మళ్ళీ నెక్స్ట్ సబ్జెక్ట్‌లో మీకు ఇవన్నీ ఒక అవగాహన ఉండాలి. ఎందుకంటే ఈ సంఘం వాళ్ళు ఆ సంఘంలోకి వెళ్ళకూడదా? లేతే ఆ సేవకుడు చెప్పిన మాటలు ఈ సంఘం వినకూడదా? ఇటువంటి చాలా విషయాలున్నాయి. మీరన్నీ స్టడీ చేయండి. అన్ని విషయాలలో మీతో పాటు మనందరం కూడా స్టడీ చేద్దాం. అవన్నీ జాగ్రత్తగా అవన్నీ పెట్టండి. ఇంకొకటి ఏంటనంటే ఫైనల్‌గా పెద్ద సేవకులే అని అనుకుంటే, ఇందాక తమ్ముడు అన్నట్టుగా ఈ చిన్న సేవకుడు ఎదుర్కొంటున్న వివక్ష కూడా ఉంది అందులో. ఈ చిన్న సేవకుడు పడుతున్న ఆవేదన కూడా ఉంది. చిన్న సేవకుడే అనుకుంటే గనక. అందుకే నేను 'కాపరి కన్నీళ్ళని' ఒక పాట రాస్తున్నాను నేను. నెక్స్ట్ అది ఏమో దేవుని కృపను బట్టి ఎప్పుడొస్తుందో, ఎప్పుడు మనం చేయగలమో చేద్దాం నెక్స్ట్. ఇటువంటివి చాలా ఉన్నాయి. గనుక మనం ఇవన్నీ పరిశీలన చేస్తూ, ఆ తర్వాత ఇంకా ఎన్నో సబ్జెక్ట్స్ ఉన్నాయి. వాటి మీద ఎందరికో అవగాహన లేకుండా, కంక్లూజన్‌లు ఇవ్వకుండా
ఎన్నో విషయాలలో దారి తప్పిస్తున్నారు. వాటిని మళ్లించేస్తున్నారు. క్లారిటీ ఇవ్వకుండా. వీలైతే ఒక సబ్జెక్ట్ అనుకుని దాన్ని క్లారిటీగా సమాజంలోకి అందించడానికి ప్రయత్నం చేద్దాం. సో, ఇంతవరకు చాలా అద్భుతంగా మాట్లాడారు. ఆహ్, నిజంగా ఆ స్టేజ్ మనకొస్తే అలా నిజంగా చెప్పాలంటే ఆత్మలు వెలిగిపోతాయి. ఆ దేవుడు మనల్ని హెచ్చించే రోజు ఒక రోజు ఉంది. దానికోసం ఎదురు చూద్దాం. ఆహ్, ఇలా కూడా ఎవరు చెప్పట్లా. ఈ రోజుల్లో ఇలాగా ఎవరు మాట్లాడట్లా. ఎందుకంటే మాట్లాడితే సంఘం ఉండదు. మాట్లాడితే కానుకలుండవు. మాట్లాడితే దశమ భాగాలుండవు. ఇదొక భయం వాళ్ళకి. ఇదొక భయం బయలుదేరింది ఎక్కువ. గట్టిగా గాని గద్దించేసాడా మళ్ళీ ఆహ్, అది రాదు. వచ్చే మంత్లీ సాలరీ లాంటిది రాదు. ఇలాంటివి చాలా ఆలోచించి పకడ్బందీగా కార్పొరేట్ సేవకులయ్యారు. అంతే. సో, మనం ఎన్ని రోజులుంటామో, ఎంతకాలం ఉంటామో మనకు తెలీదు గనక. ఏమో ఈరోజు మాట్లాడినాం, రేపు ఉంటామో లేదో మనకు తెలీదు. కానీ ఉన్నంత వరకు సంపూర్ణంగా దేవుని పనిని ముగించుకుని మాత్రమే మన యాత్రను ముగించుకుందాం. సో, అందుకని ఇలాగే ఇంకా మళ్ళీ చాలా మంది యాడ్ అవుతారు. తమ్ముడు అభి కూడా యాడ్ అయ్యాడు మధ్యలో. కానీ తమ్ముడికి ఈ సబ్జెక్ట్ ఏంటనేది మనం మనతో కాంటాక్ట్ అవ్వడానికి తమ్ముడు హ్మ్. బయటికి వెళ్ళాడు. ఈరోజు కొంచెం వర్క్ విషయంలో. నెక్స్ట్ తమ్ముడు జాయిన్ అవుతాడు. అలాగే వినోద్ అన్నయ్య ఉన్నారు. వినోద్ అన్నయ్య జాయిన్ అవుతారు. ఇంకా మీరు తమ్ముడు సమర్పణ గానివ్వండి, ఇంకా ఎవరైనా సరే ఒక జూమ్ మీట్ నుంచి మనకి డైరెక్ట్ లైవ్ యూట్యూబ్‌కెళ్ళిపోద్ది. అది ఒకటి ప్లాన్ చేయండి. ఎక్కువ మందిని తీసుకుందాం. తక్కువ సమయాన్నే వాళ్ళకిద్దాం. 5 మినిట్స్ మాట్లాడినా చాలు తమ్ముడు. ఒక్కొక్కరి ఆవేదన లేదంటే ఒక్కటి ఒకలాగా ఉంటది కాబట్టి ఖచ్చితంగా దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎవ్వరిని తక్కువ చేయొద్దు. ఎవ్వరు చెప్పినా సరే తమ్ముడు చెప్పినట్టుగా సత్య తమ్ముడు చెప్పినట్టుగా ఏదైనా ఉంటే వివరణ తప్పు అని అనిపిస్తే గనక ఆహ్, తర్వాత కాల్ చేయండి. మాట్లాడండి. తమ్ముడు ఇలా ఉంది. అన్నయ్య ఇలా ఉంది. దీని గురించి డిస్కస్ చేసుకోండి. ఒక కంక్లూజన్‌కి రండి. ఇప్పుడు అది లేకే ఆ సఖ్యత లేక, ఆ కంక్లూజన్ లేకే ఓకే. మీసాలు తిప్పేవాడు ఒకడు. తొడగొట్టేవాడు ఒకడు. నాకంటే నీకు తెలదన్నవాడు ఇంకొకడు. ఇలా సవాలు మీద సవాలు ఇసిరేసుకుంటూ ఒకడినొకడు గొప్ప చేసుకుంటూ నాకే తెలుసు. దేవుడికి తెలీదు. ఈళ్ళకే తెలుసు. దేవుడికి తెలీదు గదా! రాయించింది దేవుడు గాదు. ఈళ్ళు రాసారు. అందుకని ఈరోజు ఎవరికి వాళ్ళు హ్మ్. గొప్పగా ఇసురుతున్నారు. డిబేట్‌లంటున్నారు. ఆహ్, సమాజానికి మాత్రం కంక్లూజన్ ఇవ్వట్ల. ఇస్తున్నారా? ఇవ్వట్ల. డిబేట్‌లు జరుగుతున్నాయి. ఆ! తర్వాత బాయ్ బాయ్. తగ్గించుకొని ఎళ్ళిపోవడం. సో, ఇది కాదు. మనం చేయాల్సింది ఇది గాదు. సమాజంలోనికి చాలా మంచి విషయాలున్నాయి. మనం తీసుకువెళ్దాం. అన్నిటి విషయాల్లో ఏకతాత్పర్యంతో, ఏక మనస్సుతో పౌలు గారు చెప్పినట్లుగా ఏక మనస్సుతో మనందరం గూడా చక్కగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ ఎప్పుడు మాట్లాడదాం ఏంటనేది సబ్జెక్ట్ విషయంలో మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేసుకొని మాట్లాడదాం. ఓకేనా? రైట్. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం ముగింపుగా. తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, పరలోకమందున్న మా కన్న తండ్రి. మీ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి, మీరు వెలిగించిన లేకపోతే మీరు సిద్ధపరిచిన నాయన ఇదిగో నాయన దీపాలమై ఉన్నాం తండ్రి. నాయన మా నుంచి వచ్చే ప్రతి కాంతి కూడా తండ్రి మీకు మహిమకరంగా ఉండేటట్లు సహాయం దయచేయండి. లోక జ్ఞానాన్ని కాదు గాని తండ్రి, నేను ఇదిగో నాయన పైనుండి వచ్చే జ్ఞానం గొప్పదని నేను గ్రహించినటువంటి వారముగా ఆ జ్ఞానాన్ని అనేక మందికి తండ్రి తెలియపరచాలని ఇదిగో నేను ప్రయాసపడుతూ ఉన్నాం. ఆ ప్రయాసం వ్యర్థం కాకుండాన్నట్లు మాలో ఉన్నటువంటి సఖ్యతను తండ్రి, అపవాది తండ్రి ఏమాత్రం కూడా తండ్రి వాటిని నాయన దూరపరచకుండా మమ్మల్ని అందరినీ ఏకతాత్పర్యం కలిగి మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళే సహాయం మాకు దయచేయండి. ఒకరిని కించపరచాలనో, ఒకరిని తక్కువ చేయాలనో కాదు గాని నాయన మీ నామాన్ని తండ్రి దూషిస్తూ, మీ నామానికి తండ్రి నాయన ఇదిగో నాయన మహిమ రాకుండా తండ్రి అడ్డుపడుతున్న ప్రతి వారి గురించి మేము మాట్లాడాలనుకుంటున్నాం. సమాజంలోకి తీసుకువెళ్ళాలనుకుంటున్నాం. అనేక మందికి తండ్రి నాయన అవేర్‌నెస్ తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాం. ఈ ప్రయత్నం తండ్రి ప్రారంభమైంది.
ఆయన ఎక్కినటువంటి మెట్టు ఏదైతే ఉందో ఆయన ఆ మెట్టు మరలా మేము వెనక్కి అడిగేయకుండా నాయన అంచెలంచెలుగా ముందుకు వెళుతూ అనేక మందికి తండ్రి సత్యాన్ని తెలియపరిచే ధన్యతను మాకు అనుగ్రహించమని, ముఖ్యంగా తండ్రి సత్య తమ్ముడు గాని, జాని తమ్ముడు గాని, పద్మకర్ తమ్ముడు గాని, అలాగే అభి తమ్ముడు గాని వారి వారి పనులు ఆయన ఎంత నేను బిజీగా ఉన్నప్పటికీ కూడా ఇదిగో నాయన ఈ సమయాన్ని తండ్రి నాయన కేటాయించుకుని ఈ సమయంలో అనేక మందికి సత్యాన్ని తెలియపరచాలని ఆశ కలిగి ఉన్నారు. మా ఆశ గల ప్రాణాలను తండ్రి మీరు తృప్తిపరచమని, అనేక మందిని తండ్రి వెలిగించమని సహాయం కోరుతూ మా పరిచర్లు కానివ్వండి, మా పనులు కానివ్వండి, మేము వెళ్తున్న మార్గాల్లో కానీ ఈ సహాయం మాకు అనుగ్రహించమని, ఇంకా తండ్రి మాకు జ్ఞానం దయచేసి లోతైన సత్య మార్గాన్ని తండ్రి సమాజంలోనికి తెలియపరచడానికి సహాయం మాకు అనుగ్రహించమని, ఇంకా మాతో పాటు ఇంకా ఏకీభవిస్తూ తండ్రి ఇంకా సహకరిస్తూ తమ్ముళ్ళందరినీ కూడా తండ్రి నాయన ఈ మీట్లో తండ్రి పాల్గొనే సహాయం దయచేయమని సహాయం కోరుతూ మా రక్షకుడైన క్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు తమ్ముడు, చాలా చాలా సంతోషం. మళ్ళీ దేవుని చిత్తం అయితే ఎప్పుడు అని అనేది మళ్ళీ మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, రైట్. ప్రియ స్నేహితులారా, సమాజంలోని మనుషులు రకరకాల వాటి కొరకు పరుగులు తీస్తున్నారు. ఆనాడు అపోస్తుడైన పౌలు గారు తన చివరి దశలో మాట్లాడుతూ నా పరుగు కడముట్టించితిని అంటున్నారు. అంటే క్రైస్తవులుగా మన పరుగు పరలోకానికే కావాలి అనే ఆలోచనతో మైండ్ రన్ టు హెవెన్ అనే నినాదమే మా ఈ ఛానల్ ఉద్దేశం. గాడ్ బ్లెస్ యూ.